waste the time. We know you are going to eagerly wait for the golden words from our chief guest, Mr. V.V. Lakshminarayana Garu. Heartfully, we are inviting onto the platform to deliver his great speech. भारत माता की, भारत माता की, भारत माता की. ఎవరి భారత మాత? మీ క్వశ్చన్ ఇంతవరకు మ్యాథ్స్లో క్వశ్చన్లు అడిగారు. నేను ఇప్పుడు ఈ క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. ఏం ప్రణీత్, భారత మాత ఎవరు? గాడెస్. చరణ్, భారత్ మాత గాడెస్. ఇంకెవరైనా సమాధానాలు కూర్చోండి. ఇంకెనీ అదర్ రిప్లైస్, ఎనీ అదర్ ఆన్సర్స్? మనమందరం జై జయకారాలు కొట్టాం, భారత్ మాతాకి జై అన్నాం బ్రహ్మాండంగా. ఎవరి భారత మాత అన్నది నా ప్రశ్న. గాడెస్ అని అన్నారు, కొంతమంది భారతదేశంలో నదులు అంటున్నారు, కొంతమంది భారతదేశంలో ఉన్న పర్వతాలు అంటున్నారు, భారత భూమి అంటున్నారు. సో ఇలా రకరకాలు. ఎవరు చెప్పారు ఈడ? చెప్పనా? పర్సానిఫికేషన్ సింబల్ ఆఫ్ ఇండియన్స్. ఎస్. ఇంకా భారత మాత అంటే భారతదేశంలో ఉన్న ప్రజలు. భారతదేశంలో ఉన్న ప్రజలు భారత మాత యొక్క ప్రతీకలు. దే ఆర్ రిప్రజెంటేటివ్. వీఆర్ ఆల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ భారత మాత. కాబట్టి భారత్ మాతాకి జై అంటే ఆ జై జయకారాలు ఎవరి దగ్గర నుంచి మొదలవ్వాలి? మన దగ్గర నుంచి మొదలవ్వాలి. మనము జై జయకారాలు కొట్టించుకోగలిగితే ఆ జై జయకారాలు ఎవరికి వెళ్తాయి? భారత మాతకి వెళ్తాయి. కాబట్టి మనం అందరం కూడా జై జయకారాలు కొట్టించుకునే స్థాయికి ఈరోజు మనం వెళ్ళగలగాలి. అది మనం అందరం కూడా చేయాల్సిన పని. అటువంటి జై జయకారాలు కొట్టించుకుంటున్న మన శ్రీరామ్ నాయక్ ఇక్కడే ఉన్నాడు. దేశంతో జై జయకారాలు కొట్టించుకున్నాడు ఆ అబ్బాయి. అవునా? నీట్ లాంటి అతి కష్టమైన పరీక్షలో మన దగ్గర చదువుకొని ఆ తర్వాత హైదరాబాదులో చదివి భారతదేశంలోనే 2వ ర్యాంకులో వచ్చి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో అక్కడ చేరి ఈరోజు మనందరి దగ్గర నుంచి జై జయకారాలు కొట్టించుకున్నాడు. కాబట్టి ఈ జై జయకారాలు ఎవరికి వెళ్తున్నాయి? భారత మాతకి వెళ్తాయి. కాబట్టి మనందరి ప్రయత్నం ఏముండాలంటే మనం కూడా జై జయకారాలు కొట్టించే స్థాయికి మనం వెళ్ళాలి అన్నది మనం అంతా నిర్ణయించుకుంటే అది నిజంగా భారత మాతను మనమంతా కూడా గౌరవించిన వాళ్ళు అవుతామన్నది మా సంకల్పం. అటువంటి జై జయకారాలు కొట్టించుకున్న ఇంకొక మహానుభావుడు శ్రీనివాస రామానుజన్. మొన్న 22వ తారీఖున జరుపుకున్నారుగా మీరు నేషనల్ మ్యాథ్స్ డే అని. ఆ పిల్లవాడు చిన్నప్పటి నుంచే ఎంతో షార్ప్గా ఉండేవాడు మ్యాథ్స్. ఎలాగైతే లాగ్ వాల్యూస్ చెప్పారో, ఎలాగైతే స్క్వేర్ చెప్పారో, ఎలాగైతే ఆ అమ్మాయి పై వాల్యూ చెప్పిందో, తర్వాత ఒలింపియాడ్లో ఈ పిల్లలందరూ పార్టిసిపేట్ చేశారో ఆ పిల్లవాడు మ్యాథ్స్లో బ్రహ్మాండంగా ఉండేవాడు. చిన్నప్పుడు 3వ సంవత్సరంలో వాళ్ళ నాన్నగారు ఒక షాపులో క్లర్క్గా పనిచేసేవారు. వాళ్ళ అమ్మ గుడికి వెళ్ళి పాటలు పాడేది. కాబట్టి చిన్నప్పటి నుంచి రామానుజన్ని ఆ అమ్మ ఆలయానికి తీసుకువెళుతూ ఆ పిల్లవాడు అక్కడే పెరిగాడు. ఒకరోజు పెద్ద పూజ జరిగింది ఆ గుడిలో. జరిగిన తర్వాత అందరికీ ప్రసాదాలు ఇస్తున్నారు. ప్రసాదాలు తెలుసు కదా మనకు, లైన్ ఇచ్చి పూజారి అక్కడ ఉండి ప్రసాదం ఇస్తూ ఉంటాడు. ఆ పిల్లవాడు కొంతసేపు అయిన తర్వాత తను ప్రసాదం తీసుకున్న తర్వాత ఏం చెప్పాడంటే ఒకసారి అలా చూసుకున్నాడు చెయ్యిని. చూసుకున్న తర్వాత ఆ పూజారికి చెప్పాడు, మీరు ఇలాగ ప్రసాదం ఇచ్చుకుంటూ పోతుంటే 7గురికి ప్రసాదం దొరకదు అన్నాడు. 7గురికి ప్రసాదం దొరకదు. అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు అన్నారు, మేము ఎన్నో సంవత్సరాల నుంచి ప్రసాదం పంచుతున్నాము, నువ్వేంట్రా ఇంత చిన్నపిల్లవాడు చెప్పేదని పొమ్మన్నారు. తర్వాత వాళ్ళు అలాగే ప్రసాదం ఇచ్చేశారు. ప్రసాదం అయిపోయింది. అయిపోయిన తర్వాత క్యూలో చూసుకుంటే ఎంతమంది ఉన్నారంటే 7 మంది మిగిలిపోయి ఉన్నారు. అప్పుడు వాళ్ళకి ఆశ్చర్యమైంది. ఈ పిల్లవాడు ఎట్లా చెప్పగలిగాడని వాడిని పిలిస్తే వాడు ఏమన్నాడంటే, మీరు ప్రతి ఒక్కరికి 65 శనగ ఇస్తున్నాం, అంటే ఒక పిడికిడి తీసి అలా పెడితే అందులో 65 శనగ గింజలు వస్తున్నాయి. వాడు ఏం చేశాడంటే అప్పుడే ఆ గిన్నెను చూసుకున్నాడు, గిన్నె వాల్యూమ్ ఎంత కట్టాడు. కట్టి ఆ గిన్నె వాల్యూమ్లో ఎన్ని శనగలు పడతాయో చూశాడు. చూసి ఒక్కొక్కరికి 65 శనగలు ఇస్తే ఎంతమందికి పంచుతారు, ఎంతమంది మిగిలిపోతారని చెప్పి 7గురు మిగిలిపోతారని చెప్పాడు. వాళ్ళంతా ఆశ్చర్యపోయాడు. అది శ్రీనివాస రామానుజన్. అంతే చిన్నప్పుడే ఆ స్థాయిలోకి వెళ్ళినాడు.
తర్వాత మీకు తెలుసు శ్రీనివాస రామానుజాన్ని ప్రొఫెసర్ హార్డీ తీసుకెళ్ళాడు అక్కడికి, ఇంగ్లాండ్కి. ప్రొఫెసర్ హార్డీ అక్కడ ఈ లండన్లో చాలా చలి ఉంటుంది ఎక్కువ. ఆ చలిలో రామానుజం హాస్పిటల్ పాలయ్యాడు. హాస్పిటల్లో పడుకొని ఉన్నాడు. ప్రొఫెసర్ హార్డీకి తెలిసింది, అరే ఇలా రామానుజానికి జ్వరం వచ్చిందంట అని వెళ్ళాడు హాస్పిటల్కి. లేట్ అయింది. అప్పుడు ఏమన్నాడంటే హార్డీ, నేను చాలా లేట్ అయింది రామానుజన్, ఆ చెత్త ట్యాక్సీలో వచ్చాను, నేను ఆ నెంబర్ చూసే అనుకున్నాను ఒక చెత్త ట్యాక్సీ అని, అందువల్ల లేట్ అయింది, సారీ అంటాడు. అప్పుడు రామానుజం చూడండి 104 డిగ్రీల టెంపరేచర్. అప్పుడు కూడా సార్ ట్యాక్సీ నెంబర్ ఎంత అని అడిగాడు. వాళ్ళ ప్రొఫెసర్ హార్డీ ఉండి చెత్త నెంబర్ అన్నాడు, కానీ నెంబర్ ఎంత సార్ అన్నాడు. అది ఒక చెత్త నెంబర్లే అన్నాడు. అయినా చెప్పండి సార్ అన్నాడు. 1729 అన్నాడు. 1729. ఇది చాలా చెత్త నెంబర్ అన్నాడు. రామానుజన్, కాదు సార్ ఇది చెత్త నెంబర్ కాదు, చాలా గొప్ప నెంబర్ ఇది. మనం 2 క్యూబ్స్ సమ్మేషన్తో ఏదైనా నెంబర్ని చెప్పగలిగామంటే అందులో అతి తక్కువైన నెంబర్, ది లోయెస్ట్ నెంబర్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ది సమ్మేషన్ ఆఫ్ 2 క్యూబ్స్ ఈజ్ 1729 అన్నాడు. హార్డీ ఆశ్చర్యపోయాడు. హౌ అన్నాడు. చెప్పాడు 1729 ఈజ్ 10 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్ అండ్ 1729 ఈజ్ 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్. సో ఇట్ ఈస్ 1729. సో అందుకనే జై జయకారాలు కొట్టించుకున్నాడు శ్రీనివాస రామానుజ. కాబట్టి ఆ విధంగా మనమంతా తయారవ్వాలి. ఆ విధమైన జై జయకారాలు భారతమాతకు వెళతాయన్నది మనం అందరం కూడా నేర్చుకోవాలి. కాబట్టి ఈ ఇంట్రొడక్షన్ ఇచ్చాను, ఎందుకంటే మీరంతా మ్యాథ్స్ రోల్ బ్రిలియంట్గా ఉన్నారు. శకుంతలాదేవి అని ఒక ఆవిడ ఉండేది. శకుంతలాదేవి సినిమా కూడా ఉంది. శకుంతలాదేవి ఆవిడ కంప్యూటర్నే బీట్ చేస్తుంది. కంప్యూటర్ కన్నా ఫాస్ట్గా చెప్తుంది ఆమె, శకుంతలాదేవి. ఒకసారి చదవండి ఆవిడ గురించి. కాబట్టి అటువంటి వాళ్ళని మళ్ళీ చూసి, ఒక శకుంతలాదేవికి అంత ప్రభావం ఉంటే ఈ ఎస్పీఆర్లో చదివే మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఇంకేమైపోతుందో, సూపర్ కంప్యూటర్కి కూడా మీరు ముందుకెళ్తారేమో అనిపిస్తుంది నాకు. ఆ విధంగా మీరు చదువుకుంటున్నారు. చక్కగా చదువుకోండి. బ్రహ్మాండమైన అనుభవం. 5 సంవత్సరాల ముందు వచ్చాను ఈ స్కూల్కి నేను. 5 సంవత్సరాల ముందు వచ్చినప్పుడు మీ పిల్లలందరూ కాంట్రిబ్యూట్ చేసుకొని, వాళ్ళు చందాలు వేసుకొని స్వామి వివేకానంద స్టాచ్యూ ఇచ్చారు ఈ స్కూల్కి. ఆ స్కూల్ను నేనే, ఆ వివేకానంద విగ్రహాన్ని నేనే ప్రారంభించాను ఆ రోజు. అటువంటి అనుభవం. ఈ 5 సంవత్సరాల్లో మీ స్కూల్లో జరిగిన ప్రగతి అంటే వర్టికల్ ప్రగతి, ఇప్పుడే అన్నారు కదా జగన్ గారు, వర్టికల్ ప్రగతి అంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఫ్లోర్ వేసుకుంటూ బిల్డింగ్ ప్రగతి, విద్యార్థులలో మీలో ప్రగతి, ఈ 2 చూసే అద్భుతమైన అవకాశం మళ్ళా ఈరోజు ఇచ్చారు నాకు. కాబట్టి వారికి అభినందనలు. అదేవిధంగా ప్రిన్సిపల్ శేషగిరి గారు, వేదిక మీద ఆసీనులైన శ్రీరామ్ నాయక్, కోర్స్ వాళ్ళ అమ్మ వసంత గారు. ముఖ్యంగా ఈరోజు నాకు కలిసి ఆనందం ఎవరినైందంటే జగన్మోహన్ గారి నాన్నగారు రాజమౌళి గారిని కలిశాను ఈరోజు. 83 సంవత్సరాల వయసు అంది. ఆయన హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన కలవగానే చెప్పాను, దేశానికి ఒక మంచి పిల్లవాడిని మీరు సమాజానికి ఇచ్చారని చెప్పేసి ఆయన అభినందించాను నేను. కాబట్టి వారే జగన్మోహన్ గారు. తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా చిన్న పిల్లల్లాగా చూసుకుంటూ ఈ కాలేజీ స్కూలు బ్రహ్మాండంగా ఉండాలని చేస్తున్న జగన్ గారి ధర్మపత్ని గారు రాజేశ్వరి గారు, వారికి కూడా అభినందనలు తెలియజేయాలి. కాబట్టి అటువంటి మంచి వ్యక్తులను ఈరోజు కలిసే అవకాశం దొరికింది నాకు. మంచి వ్యక్తులను కలిసే, వాళ్ళ అమ్మాయి ఆయుర్వేదలో చేసింది కోర్స్ ఇప్పుడే, వాళ్ళ అబ్బాయి ఎన్ఐటీలో చదువుతున్నాడు, బిట్స్లో చదువుతున్నాడు. సో ఇవన్నీ కూడా విన్న తర్వాత పొద్దున ఎప్పుడైనా పగటిపూట మంచి మాటలు వింటే చాలా ఆనందంగా ఉంటుంది. ఆ రోజు అంతా బ్రహ్మాండంగా గడుస్తుంది. అందుకనే మీరంతా కూడా బ్రహ్మముహూర్తంలో లేస్తారని చెప్పి నాకు తెలిసింది. మీరంతా కూడా బ్రహ్మముహూర్తంలో లేస్తారు కదా. 4 ఎంతకు లేస్తారా? 4:30 బ్రహ్మముహూర్తం. అంటే ప్రకృతి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఆ సమయంలో ఏదైనా నేర్చుకుంటే అది మనస్సులో శాశ్వతంగా ఉండిపోతుంది. అటువంటిది బ్రహ్మముహూర్తం. కాబట్టి బ్రహ్మముహూర్తంలో ఎవరైతే లేస్తారో వాళ్ళందరూ కూడా అద్భుతమైన విజయాలు సాధించిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. బ్రహ్మముహూర్తంలో లేవడం చాలా కష్టం, బ్రహ్మముహూర్తంలో లేవడం అంటే. కానీ ఏదైనా విషయం 21 రోజులు మనం ప్రాక్టీస్ చేస్తే అది మన స్వభావంగా మారిపోతుంది. ఏదైనా విషయం తీసుకోండి. కాబట్టి మీ అందరికీ కూడా మొదట్లో కష్టమని అనిపించేది కావచ్చు, కానీ ఇప్పుడు బాడీ ఆటోమేటిక్గా లేపేస్తుంది మిమ్మల్ని. నేను కూడా 4:30కు లేస్తాను నేను కూడా రోజు.
కాబట్టి బ్రహ్మముహూర్తం ఎలా ఉంటుందో నాకు ప్రత్యక్షంగా తెలుసు. నేను నా యోగా ప్రాణాయామ ఇవన్నీ చేసుకుంటాను ఆ టైంలో ఎవరు కూడా డిస్టర్బ్ చేయరు మనం. ఎందుకంటే ఈ మధ్య ఫోన్లు వచ్చాయి అందరి దగ్గర. వాడు లేచి మనల్ని డిస్టర్బ్ చేస్తుంటాడు. వాడు వాట్సాప్ కొడతాడు, లేదంటే ఫోన్ చేస్తాడు. కానీ 4:30కి ఎవరు లేవరు. కాబట్టి మనకు ఆ 2 గంటలు ఎంతో ప్రశాంతంగా మనం గడపవచ్చు. కాబట్టి అటువంటి విషయాలు, ఎందుకంటే ఇదంతా కూడా భారతదేశానికి సంబంధించిన విషయం, భారతదేశాన్ని యొక్క ప్రత్యేకత. ఎందుకంటే జ్ఞానం అన్నది భారతదేశంలో పుట్టింది. అందుకనే ఈరోజు కార్యక్రమం జ్ఞాన సంహిత అని పెట్టారు. జ్ఞానానికి మూలం, జ్ఞానం పుట్టింది భారతదేశంలో. వేదాలు మొదలయ్యాయి మన దగ్గర. వేదాల నుంచి ఉపనిషత్తులు వచ్చాయి, ఉపనిషత్తుల నుంచి పురాణాలు వచ్చాయి, ఆ తర్వాత భగవద్గీత వచ్చింది. ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. ఇది భారతదేశం యొక్క జ్ఞాన గంగ, జ్ఞాన సంహిత ఇవన్నీ కూడా. కాబట్టి అటువంటి భారతదేశంలో పుట్టడం మన అందరి అదృష్టం. ఇది కూడా మనం గమనించాలి. చాలామంది అమెరికాలో పుడితే గొప్ప, ఇంగ్లాండ్లో పుడితే గొప్ప ఇలా అనుకుంటారు. కానీ భారతదేశంలో పుట్టినంత గొప్పతనం ఇంకెక్కడా లేదు. ఎందుకంటే పద్మపురాణం ఒకసారి చదివితే, మీరు పద్మపురాణం ఒకసారి చదివితే అందులో ఏముందంటే, ప్రపంచంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అందులో అతి ఉత్తమ జన్మ ఎవరిది? మానవ జన్మ. 84 లక్షల జీవరాశుల్లో అతి ఉత్తమమైన జన్మ మానవ జన్మ. కాబట్టి మనం అందరం కూడా మానవ జన్మ ఎత్తాం. మానవ జన్మ ఎత్తిన తరువాత ఆ మానవ జన్మ భారతదేశంలో ఎత్తడం ఇంకా కష్టం అంటాడు పద్మపురాణంలో. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఎత్తడం కష్టం. ఆ మానవ జన్మ భారతదేశంలో పుట్టడం ఇంకా కష్టం. భారతదేశంలో పుట్టిన మనిషి తనకు ఇచ్చిన డ్యూటీ ఏదైతే ఉందో, కర్తవ్యం ఏదైతే ఉందో, ఆ కర్తవ్యాన్ని చక్కగా నెరవేర్చడం ఇంకా కష్టం అంటుంది. కానీ ఈరోజు నేను ఎంత ఆనందంగా ఉన్నానంటే, మీరందరూ కూడా 84 లక్షల జీవరాశుల్లో అతి ఉత్తమమైన మానవ జన్మ ఎత్తారు. అది భారతదేశంలో ఎత్తారు. ఎత్తి మీకు ఉద్దేశించిన డ్యూటీ ఏదైతే ఉందో, మనం ఏం చెయ్యాలో అన్నది మీరందరూ కూడా సక్రమంగా ఆచరిస్తున్నారు. ఇంతకన్నా ఉత్తమం ఇంకేది లేదని పద్మపురాణం చెబుతుంది. కాబట్టి అటువంటి స్థాయిలో మీరందరూ ఉన్నారు. అందుకనే ఈ స్కూల్ని స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్నారు. స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్నారు. స్కూల్ ఆఫ్ సక్సెస్ ఎందుకు పెట్టలా? ఎస్పీఆర్ శ్రీపతి రెడ్డి గారు స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్నారు, కానీ దీన్ని స్కూల్ ఆఫ్ సక్సెస్ అనలా. సక్సెస్కి ఎక్సలెన్స్కి చాలా తేడా ఉంది. సక్సెస్కి ఎక్సలెన్స్కి చాలా తేడా ఉంది. ఎప్పుడైతే మనం ఎక్సలెంట్గా తయారవుతామో సక్సెస్ అన్నది మనం వెంట పడుతుందట. ఆయన అన్నారు, మీరు చప్పట్లు కొట్టాలి. ఆయన ఇలాగంటే చప్పట్లు కొట్టాలి. కాబట్టి ఎక్సలెన్స్కి సక్సెస్కి చాలా తేడా ఉంది. ఎక్సలెంట్గా మనం ఎప్పుడైతే తయారవుతామో సక్సెస్ మన వెంట పడుతుంది. ఎక్సలెంట్ మహానుభావుడు స్వామి వివేకానంద. స్వామి వివేకానంద ప్రపంచం ఆయన వెంటపడింది. ప్రపంచం ఆయన వెంటపడింది. అది తయారవ్వాలంటే ఆ విధంగా తయారవ్వాలి. దానికి మంచి వాతావరణం ఉండాలి. ఆ విధంగా ఒక మొక్కను కేవలం భూమి మీద వేసి, విత్తనాన్ని భూమి మీద వేసినంత మాత్రాన ఆ మొక్క ఏపుగా పెరగదు. దానికి మంచి పరిస్థితులు కావాలి. భూమిలో సారం ఉండాలి, మంచి ఎరువులు కావాలి, చుట్టూ మంచి గాలి కావాలి, సూర్యరశ్మి అందాలి. ఆ తర్వాత ఆ చెట్టు చుట్టూ పెరిగే కలుపు మొక్కలను కూడా తీసివేయాలి. అప్పుడు ఆ చెట్టు బ్రహ్మాండంగా పెరుగుతుంది, ఒక అద్భుతమైన చెట్టుగా మారుతుంది, ప్రజలకు ఫలాలను ఇస్తుంది, నీడను అందిస్తుంది. చెట్టు కాలం అయిపోయిన తర్వాత కూడా ప్రజల సేవల్లో మునిగిపోతుంది. అది ఎక్సలెన్స్ అంటే. కాబట్టి ఆ విధమైన ఎక్సలెన్స్ దిశగా మనమందరము వెళ్ళాలని డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి సక్సెస్ బయటగా వెళ్ళకండి. మీరందరూ ఏ దిశగా వెళ్ళాలి? ఎక్సలెన్స్ దిశగా వెళ్ళాలి. ఎందుకంటే ఎక్సలెన్స్ అన్నది మీ స్కూల్లో చదివారు కాబట్టి రేపు మీరు ఎక్కడ ఏ కాలేజీలో చేరినా, ఏ పని చేస్తున్నా, ఆ తర్వాత ఉద్యోగం చేస్తున్నా, మీ ఉద్యోగాన్ని, మీ మనిషిని, మీ ఆచరణను చూసి వాళ్ళు వెంటనే ఏమడగాలంటే, మీరు ఖచ్చితంగా మా ఎల్లాపూర్లోని ఎస్పీఆర్ విద్యార్థే కదా అని మిగతా వాళ్ళు మిమ్మల్ని గుర్తించాలి. ఆ విధమైన బ్రాండ్ వేసుకోవాలి మనం. బ్రాండ్ ఐఎస్ఐ మార్క్ అని ఉండేది ఇంతకుముందు, ఇండియన్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్. అదే BISగా మారింది ఇప్పుడు. ఆ మార్క్ ఉంటే మనం కొనుక్కుంటాం, అగ్ మార్క్ ఉంటే మనం కొనుక్కుంటాం. ఆ విధంగా ఎస్పీఆర్ మార్క్ అన్నది ప్రజలు మిమ్మల్ని చూసి
మాట్లాడగలగాలి. ఆ స్థాయికి మీరు చేరుకోవాలన్నది మా అందరి ఆకాంక్ష. వెళ్దామా ఆ స్థాయికి? రెడీయా? ఎస్, కొట్టండి, వెనకాల పెట్టండి, మీరు చెయ్యి కొట్టండి, చప్పట్లు కొట్టండి. అది కావాల్సి, మనకు మనమే చప్పట్లు కొట్టుకోవడం. అందుకనే మీకు మాధవరెడ్డి గారు నేర్పించుంటారుగా, శభాష్. చెప్పారు లేదా మా మాధవరెడ్డి? ఏమంటాడంటే ఆయన మనల్ని మనం మెచ్చుకోవడానికి చాలా సింపుల్ పద్ధతి చెప్పాడు నాకు. ఆయన ఇలా ఆట, తర్వాత ఇలా అనడం, శభాష్. ఎందుకంటే చాలామంది మనల్ని ప్రశంసిస్తుండరు, మనల్ని మనమే ప్రశంసించుకోవాలి. కాబట్టి అదొక మార్గం. కాబట్టి ఆ విధమైన ఒక గురుకులంలో మీరందరూ ఉన్నారు. ఇక్కడ చూస్తే నాకు ఏ వాతావరణం గుర్తొచ్చిందంటే గురుకుల వాతావరణం. అంటే పూర్వం మీరు ఒకసారి చదివితే, ఇతిహాసాలు పురాణాలు చదివితే ప్రతి ఒక్కరూ కూడా గురుకులంలో చదువుకున్న వాళ్ళే. శ్రీరామచంద్రుడు వెళ్ళి విశ్వామిత్రుడు వశిష్ఠుడి దగ్గర చదివాడు. శ్రీకృష్ణ భగవానుడు సాందీపిని దగ్గర నేర్చుకున్నాడు. కాబట్టి గురుకులం, గురుముఖంగా ఏదైతే వస్తుందో గురువుని చూసి మనం నేర్చుకునే పద్ధతులన్నీ కూడా ఇక్కడ మేము చూసే అవకాశం మాకు కలిగింది. కాబట్టి మీరందరూ కూడా అదృష్టవంతులు అని చెబుతున్నాను నేను. సో ఆ విధంగా, ఎందుకంటే ఈరోజు జ్ఞాన సంహిత గురించి మాట్లాడమన్నారు. సంహిత అంటే అన్నీ కలిసింది సంహిత. ఇందాకనే అమ్మాయితో మాట్లాడుతున్నా, పాప పేరు ఏమన్నారు? మీ అమ్మాయి పేరు సాయి హాసికతో మాట్లాడుతూ ఆయుర్వేదంలో చేసింది అన్నాను. చరక సంహిత చదివామమ్మా, సుశ్రుత సంహిత చదివామంటే చదివారన్నది. ఆ విధంగా జ్ఞాన సంహిత ఈరోజు. ఎందుకంటే వేదాలు పుట్టిన దేశంలో మనం అందా పుట్టాం. అందుకనే ఋగ్వేదం ఏమంటుందంటే మొదట ఆనో భద్ర కృతవయంతు విశ్వత అంటుంది. అంటే ప్రపంచంలో ఉన్న జ్ఞానం అన్ని దిక్కుల నుంచి మా దగ్గరికి రావాలి అని కోరుకుంటుంది భారతదేశం. అంటే జ్ఞానం ఎక్కడున్నా పర్వాలేదు, అది మన దేశం వైపు రావాలి అని కోరుకునే దేశం భారతదేశం. కాబట్టి అటువంటి జ్ఞానానికి ఆయుపట్టు, జ్ఞానానికి మూలమైన మన భారతదేశం యొక్క జ్ఞానాన్ని గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ తరువాత ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది, కేవలం చదువు వస్తే మాత్రమే సరిపోతుంది. చదువుతో పాటు సంస్కారం రావాలి. కేవలం విద్య ఉంటే సరిపోదు, విద్యతో పాటు వినయం కూడా కావాలి. అందుకనే ఈ స్కూల్లో ఈసీజీ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, ఎథికల్ కెరియర్ గైడెన్స్. అది మా శివప్రసాద్ మీకు ఐ థింక్ 2 కోర్సులు అయిపోయాయి అనుకుంటాను. మీకు 2 చాప్టర్లో 2 మాడ్యూల్స్ అయిపోయాయి అనుకుంటా. ఒసామా బిన్ లాడెన్ తెలుసా మీకు? ఒసామా బిన్ లాడెన్ అతను కూడా ఇంజనీరింగ్ చదివాడు. కానీ ఏం చేశాడు? ఫైనల్గా ట్విన్ టవర్లు కూల్చాడు, అంతే కదా. ప్రపంచంలో టెర్రరిజంకి ఎవరు గురువు అంటే ఒసామా బిన్ లాడెన్ అంటాడు. కాబట్టి అతను కేవలం చదువుకున్నాడు అంతే, కానీ సంస్కారం రాలేదు. విద్య నేర్చుకున్నాడు కానీ వినయం రాలేదు. కాబట్టి ఏమిగా మిగిలిపోయాడు? టెర్రరిస్ట్గా మిగిలిపోయాడు. కాబట్టి మనం కేవలం విద్య ఉంటే సరిపోదు, విద్యతో పాటు వినయం నేర్చుకోవాలి. చదువుతో పాటు సంస్కారం కూడా ఉండాలి. ఈరోజు చూడండి, పేపర్ తెరుస్తూనే చాలామంది ఆర్థిక నేరాలు చేస్తున్నారు, జైలుకి వెళ్తున్నారు చాలామంది. వాళ్ళందరూ కూడా ఎక్కడో స్కూల్లోనూ కాలేజీలోనూ చదువుకున్న వాళ్ళే. కానీ వాళ్ళు కేవలం చదువు మాత్రమే చదువుకున్నారు, కానీ చదువుతో పాటు సంస్కారం నేర్చుకోలేదు, విద్యతో పాటు వినయం నేర్చుకోలేదు. కాబట్టి మీరు భారత్ మాతాకి జై స్థాయికి మీరు చేరాలంటే కేవలం విద్య సరిపోదు, విద్యతో పాటు వినయం కావాలి. చదువుతో పాటు కూడా సంస్కారం కావాలి. సంస్కారం అంటే ఏంటి? వినయం అంటే ఏంటి? అమ్మా నాన్నలను గౌరవించడం, గురువుల్ని గౌరవించడం, ఎక్కడైనా జ్ఞానం ఉంటే దాన్ని నేర్చుకోవడం, ఇదే సంస్కారం. మనకన్నీ తెలుసని ఎప్పుడూ అనుకోకూడదు. మనము నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మనము ఒక విద్యార్థిగా మారిపోతాం. ఎప్పుడు కూడా ఎవరి దగ్గర నుంచో నేర్చుకోగలమన్న భావన మనకు ఉండాలి. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మై సిన్సియర్ అడ్వైస్ టు యూ ఇస్, అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ యూ ఆల్సో షుడ్ నో కల్చర్. భారతదేశ కల్చర్ ఏంటి? ఈరోజు చక్కగా మీరు ఉదయం వచ్చినప్పుడు మీరు సహనాభవంతు సహనోభునక్తు సహవీర్యం కరవావహే తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి అని పాడారు మీరు, అవునా? ఇది భారతదేశం. ఆరోగ్యం మళ్ళీ కొట్టండి మీరు. ఎందుకంటే భారతదేశం చూసి గర్వపడాలి మనం. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ భవేత్ అంటది భారతదేశం.
అంటే అందరూ ఆనందంగా ఉండాలి, ఎవరికీ రోగాలు ఉండకూడదు, అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ బాగుండాలని కోరుకునేది భారతదేశం. ఇది భారతీయ యొక్క సంస్కృతి. ఇవన్నీ మనం నేర్చుకుంటే ఏమవుతుందంటే మనం ఎప్పుడు స్వార్థపరులవం. ఎందుకంటే అందరూ బాగుండాలని కోరుకుంటాం మనం. నేను బాగుండాలని కోరుకోవట్లేదు. ఏం కోరుకుంటుంది భారతదేశం? అందరూ బాగుండాలని కోరుకుంటుంది. కాబట్టి రేపు మీరు ఉద్యోగంలోకి వెళ్ళినా కూడా మీరు సంపాదించేది సమాజం కోసం ఉపయోగించాలని ఆలోచించేది భారతదేశం. అటువంటి సంస్కృతిలో మీరందరూ కూడా పెరుగుతున్నారు. చాణక్యుడు విన్నారా? చాణక్యుడు ఆయన మన నలంద తక్షశిల విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. ఆయన ఇల్లు ఎలాగుండేదో తెలుసా? ఎప్పుడైనా చదివారు ఎక్కడైనా? ఆయన ఇల్లు ఎలా ఉండేదంటే ఆయన ఇంటి డోరు చాలా చిన్నగా ఉండేది. చిన్న డోర్, కేవలం 3 అడుగుల ఎత్తు. లోపల బ్రహ్మాండంగా ఇలాగే ఉండేది కాలేజీ, ఇలాగే ఉండేది విశ్వవిద్యాలయం. అందరూ ఆ ఇంటిలోకి, ఆ విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించాలంటే ఏం చేయాలి? వంగి లోపలికి వెళ్ళాలి. ఎందుకు ఇలా పెట్టారని చాణక్యుడిని అడిగితే ఏమంటాడంటే ఆయన, జ్ఞానాన్ని నేర్చుకునే ముందు అణగడం నేర్చుకోవాలి, ఒదగడం నేర్చుకోవాలి, తగ్గడం నేర్చుకోవాలి. ఆ విధంగా వస్తేనే వాళ్ళు జ్ఞానపంతులు కాగలరని నా ఇంటి యొక్క, నా యూనివర్సిటీ యొక్క గేటు ఇంత మాత్రమే పెట్టానంటాడు. అది మనకు కావాల్సిన విషయం. కాబట్టి అందుకనే ఐ థింక్ అశోక్ తేజ్ గారు రాశారు, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థం అందులో ఉంది అంటారు మా అశోక్ తేజ్. వచ్చారు ఆయన కూడా మీ కాలేజ్ స్కూల్కి వచ్చారు అనుకుంటా. అశోక్ తేజ్ మంచి మిత్రులు నాకు. చూడండి ఎంత చక్కగా రాశారు. ఎంత ఎత్తు ఎదిగినా ఎలాగుండాలి? మనం ఒదిగి ఉండాలి. అది మనకు కావాల్సిన జ్ఞాన సంహిత, అది నేర్పిస్తుంది మనకు. అందుకని మీరు కేవలం సాక్షరులుగా మాత్రమే తయారవ్వకూడదు. సాక్షర అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఏంటి లిటరేట్ ట్రాన్స్లేషన్? లిటరసీ. సాక్షర అంటే లిటరేట్. సాక్షర పదాన్ని తిరిగి మాట్లాడండి, వెనకాల నుంచి చదవండి. సాక్షర ఏమైంది? సాక్షర తిప్పి రాస్తే ఏమవుతుంది? రాక్షస అవుతుంది. రాక్షస. కాబట్టి కేవలం సాక్షరులుగా మారితే ఏమవుతుందంటే రాక్షసులుగా తయారవుతాం మనం. కాబట్టి మనం సాక్షరులుగా తయారవ్వకూడదు, మనం విద్యావంతులుగా తయారవ్వాలి, మనము సరస్సులుగా తయారవ్వాలి. సరస తిప్పి చదవండి, సరస తిప్పి చదవండి, సరస అవుతుంది. కాబట్టి సాక్షర అవుతే రాక్షసులు అవుతాం. సరస అంటే చక్కగా అనుసరించి, పద్ధతిని అనుసరించి మనం ఉంటే ఎటు తిప్పినా కూడా మనం అలాగే ఉంటాం. కాబట్టి మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది సాక్షరత కాదు, మనం బ్రహ్మాండమైన విద్యను అభ్యసించాలి. ఆ విద్యను మీరందరూ కూడా అభ్యసిస్తున్నారు. చూడండి ఒకసారి మీకు చెప్తాను ఒక అతని ఉదాహరణ. ఎంత కష్టపడాలంటే జీవితంలో విజయాలు సాధించడానికి, భారత్ మాతాకి జై అనిపించడానికి. ధ్యాన్ చంద్ అని హాకీ ప్లేయర్ ఉన్నారు మనకు, తెలుసు కదా? ధ్యాన్ చంద్ హాకీ ప్లేయర్, భారతదేశానికి బ్రహ్మాండమైన ఒలింపిక్ మెడల్స్ తీసుకొచ్చాడు ఆయన ధ్యాన్ చంద్. ఐ థింక్ నేషనల్ స్పోర్ట్స్ డే కూడా ఆయన పేరు మీద మనం జరుపుకుంటాం, నేషనల్ స్పోర్ట్స్ డే. ధ్యాన్ చంద్ ఎలాగ ప్రాక్టీస్ చేశాడో చదివారు ఎప్పుడైనా? రైలు పట్టాలు ఉంటాయి కదా, రైలు పట్టాలు, ఆ రైలు పట్టాల మీద హాకీ బాల్ పెట్టి హాకీ స్టిక్తో ఆ రైలు పట్టాల నుంచి కింద పడకుండా హాకీ బాల్ని కిలోమీటర్లు నడిపించేవాడు ధ్యాన్ చంద్. అందుకనే భారత్ మాతాకి జై అనిపించుకున్నాడు ధ్యాన్ చంద్. ఇది మనం నేర్చుకోవాల్సిన అంశం. కాబట్టి ఏదైనా గొప్ప విజయాలు సాధించాలంటే మనం కష్టపడాలి అన్నది నేర్చుకోవాలి. కష్టపడాలి, దాంట్లో కూడా మనం చాలా ఇష్టంగా చేసుకోగలగాలి. ధ్యాన్ చంద్ ఆ విధంగా చేశాడు. భారతదేశానికి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చాడు. పివి సింధు ఏం చేసిందో తెలుసా మీకు? మెడల్స్ ఎలా వచ్చాయో తెలుసా? బ్యాడ్మింటన్లో మెడల్స్ వచ్చాయి. ఒకసారి సిల్వర్ మెడల్ వచ్చింది, ఇంకోసారి బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఆ అమ్మాయి ఏం చేసింది తెలుసా? ఒలింపిక్స్కి ముందు తన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ని 4 నెలలు లాకర్లో పడేసింది, స్విచ్ ఆఫ్ చేసి. ఐస్ క్రీమ్ అంటే పివి సింధుకు చాలా ఇష్టం, కానీ ఆ 4 నెలలు ఐస్ క్రీమే తినలా. ఎందుకంటే ఈ మొబైల్ ఫోన్ దగ్గర పెడితే ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, ఎవరో ఒకరు మెసేజ్ పెడతారు, దానివల్ల నేను డిస్టర్బ్ అవుతా అని చెప్పేసి దాన్ని పక్కన పడేసింది. ఐస్ క్రీమ్ తింటే నా వెయిట్ పెరుగుతుంది, నా వెయిట్ పెరిగితే నేను మళ్ళీ నా రిఫ్లెక్సెస్ సరిగా ఉండవని చెప్పేసి ఐస్ క్రీమ్ వదిలేసింది. వచ్చి భారతదేశానికి 2 మెడల్స్ తీసుకొచ్చింది. ఆ అమ్మాయి మొన్న పెళ్ళైంది, ఈరోజు ఆమె రిసెప్షన్, సాయంత్రం వెళ్ళాలి, ఇక్కడి నుంచి వెళ్ళి కలవాలి.
సో ఆ అమ్మాయి చూడండి, భారతదేశం కోసం భారత్ మాతాకి జై అనిపించడానికి తన సుఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టేసింది. కాబట్టి మనం కూడా ఆ విధంగా నేర్చుకోవాలన్నది ఈరోజు మీరంతా కూడా చెప్పిన అభిప్రాయం. సో ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. తరువాత మా గరికపాటి గారు కూడా ఇక్కడికి వచ్చారని తెలిసింది నాకు. గరికపాటి గారు వచ్చారు కదా, ఆయన కూడా మాట్లాడారుగా బ్రహ్మాండంగా. ఆయన మొన్న చెబుతున్నప్పుడు రామకృష్ణ కథామాలిక నుంచి ఆయన ఒక చదివారు, ఆయన కూడా నేను వింటుంటాను. ఆయన అన్నారు, మనం 4 జీవుల నుంచి నేర్చుకోవాలి అంటాడు ఆయన. అంటే ఈ సమాజం బయటికి వెళితే ఎలా ఉందంటే విచిత్రమైన సమాజం, కానీ ఈ సమాజంలోనే ఉంటూ మనం చక్కగా జీవించగలగాలి అంటాడు ఆయన. ఈ సమాజంలో కరప్షన్ ఉంది, అవినీతి ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ మనం నీతివంతులుగా ఎదగాలంటే ఇప్పటి నుంచే 4 జంతువుల్ని మనం గమనిస్తూ ఉండాలి అంటాడు ఆయన. మొదటిది చీమ. చీమ ఏం చేస్తుంది? మీరు ఇసుకను పంచదారను కలిపిస్తే ఏం చేస్తుంది చీమ? షుగర్ మాత్రమే, పంచదార మాత్రమే తింటుంది, ఇసుకను వదిలేస్తుంది. అంటే అనవసరమైన చెత్తను అదని పక్కన పెడుతుంది. రెండవది ఏమన్నారంటే ఆయన, బాతును చూడండి అంటారు. బాతు, డక్. అదేంటంటే మురికి నీళ్ళలో తిరుగుతుంటుంది. దాని ఈత కొడుతున్నప్పుడు మురికంతా వస్తుంది, కానీ ఒడ్డుకు వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? ఒక్కసారి ఒళ్ళు విదిలించుకుంటుంది. విదిలించుకుంటే ఆ బురదంతా కూడా వెళ్ళిపోయి మళ్ళా స్వచ్ఛంగా ఉంటుంది బాతు. ఆ తర్వాత చేపలు, ఫిష్ కూడా ఎక్కడ తిరుగుతుంటుంది? మీకు బురద నీళ్ళలో అక్కడ తిరుగుతుంది, కానీ ఎంత షైనింగ్తో ఉంటుంది చూడండి. ఎప్పుడైనా చేప మీద మీకు బురద కనిపిస్తుందా? కనపడదు. ఆ తర్వాత హంస పాలు నీళ్లు కలిపి పెడితే ఏం తీసుకుంటుంది? పాలు మాత్రమే తీసుకుంటుంది. కాబట్టి ఈ సమాజంలో ఎంత కుళ్ళు ఉన్నా, ఈ సమాజంలో ఎంత అవినీతి ఉన్నా, ఈ సమాజంలో ఏదున్నా కూడా మనం ఏం చేయాలి? ఈ 4టిని మన లక్ష్యంగా పెట్టుకోవాలి. ఏమేమవి? చీమ, బాతు, తర్వాత చేపలు, తర్వాత హంస. సో ఈ విధంగా మనం గనక బతకగలిగితే మనం అందరం ఏమవుతుంది? మళ్ళా మనం ఒక విశిష్టమైన స్థాయికి చేరుకొని ఏం చేస్తారు? మనకేం కొడతారు? జై జయకారాలు కొడతారు. ఈ జై జయకారాలు ఎవరికి వెళ్తాయి? భారతమాతకి వెళుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళాలి. ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్తాను. మీ అందరికీ కావాల్సినది బీ ఇన్క్విజిటివ్. ఎప్పుడు కూడా ఏదో నేర్చుకోవాలన్న తపన మీలో ఉండాలి. అందుకనే 3 ప్రశ్నలు అడగాలి మీరెప్పరు. వై, వాట్, హౌ. వై, వాట్, హౌ. ఎందుకు, ఏమిటి, ఎలా. ఈ 3 ప్రశ్నలు మీరు అడగాలి. ఇది ఒక సినిమాలో ఒక కామెడీగా పెట్టేశారు. మా బాబు మోహన్ గారు నాకు మంచి మిత్రుడు. ఆయన సినిమాలో ఏదో మా బాస్, క్లాప్స్ బాస్, ఆయన అన్నారు మాయలోడని చెప్పాడు ఆయన సినిమా. సో అందులో ఎందుకు, ఏమిటి, ఎలా. కాబట్టి మీకు ఏ విషయం వచ్చినా కూడా ఈ 3 ప్రశ్నలు అడగండి. డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. న్యూటన్ లాస్ ఆఫ్ గ్రావిటేషన్ ఎలా తయారైందో తెలుసా? ఈ క్వశ్చన్లు అడగడం వల్లలే. అప్పుడు కూడా కోవిడ్ వచ్చింది. ఆ టైంలో న్యూటన్ వాళ్ళ స్కూల్కి, కాలేజెస్కి సెలవులు ఇచ్చేస్తే ఆయన ఊరికి వెళ్ళిపోయి యాపిల్ చెట్టు కింద పడుకున్నాడు. పడుకోగానే యాపిల్ నుంచి కింద పడింది. అప్పుడు అడిగాడు, వై దిస్ యాపిల్ ఈజ్ ఫాలింగ్ డౌన్ అన్నాడు. ఎందుకు ఈ యాపిల్ కింద పడుతోంది, పైకి ఎందుకు వెళ్ళట్లేదు అన్నాడు. అప్పుడు కూర్చొని తీవ్రంగా ఆలోచించాడు. ఏం కనిపెట్టాడు? న్యూటన్స్ లాస్ ఆఫ్ గ్రావిటేషన్. క్వశ్చన్, ప్రశ్నించే తత్వం మీలో ఉండాలన్నది మీరందరూ కూడా తెలుసుకోవాలి. వై, వాట్, హౌ. మీరు క్లాసులో కూడా మాస్టర్ ఏదైనా చెబితే వెంటనే అడగండి. కోపర్నికస్ తెలుసా మీకు? కోపర్నికస్ ఏం చెప్పాడు? కోపర్నికస్ సన్ సింక్రోనస్ ఆర్బిట్ అన్నాడు దీన్ని. దిస్ ఈజ్ సన్ సింక్రోనస్ ఆర్బిట్. అంతకుముందు ఏమనుకునేవాళ్ళు అంటే భూమి చుట్టూ అన్నీ తిరుగుతున్నాయి అనుకునేవాళ్ళు. దే థాట్ ఇట్ యూస్ టు బి అర్త్ సెంట్రిక్ సిస్టమ్. బట్ కోపర్నికస్ అడిగాడు ఎందుకు ఇలా అని చెప్పేసి కనిపెడితే హీ కేమ్ అవుట్ విత్ ఎ థియరీ కాల్డ్ సన్ సింక్రోనస్ సిస్టమ్. ఏం చెప్పాడు? సూర్యుడు చుట్టూ మిగతా గ్రహాలన్నీ కూడా తిరుగుతున్నాయి. దానికి ప్రధానమైన కారణం ఇన్క్విజిటివ్నెస్, అంటే నేర్చుకోవాలన్న తపన. ఒక చిన్న కథ చెప్తాను. ఇది మన ఇజ్రాయెల్లో జరిగిన విషయం. మీలాగే స్టూడెంట్స్ ఉన్నారు ఒక కాలేజీలో. వాళ్ళందరితో వాళ్ళ ప్రిన్సిపల్ గారు మొక్కలు నాటించారు. మనం చేస్తుంటాం కదా ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అని. మొక్కలు నాటించిన తర్వాత ఆ మొక్కలు పెరగడం మొదలుపెట్టాయి. కానీ ఈ పిల్లవాడు పేరు సిమ్చా బ్లాస్.
ఆ అబ్బాయి స్కూల్లో మొక్కలు నాటిన తర్వాత కొన్ని రోజుల తర్వాత గమనించడం మొదలుపెట్టాడు. మొదలు పెడితే ఒకే లైన్లో 10 మొక్కలు ఉన్నాయి. ఆ 10 మొక్కల్లో 2 మొక్కలు చాలా స్పీడ్గా పెరుగుతున్నాయి, మిగతా మొక్కలు కొంచెం స్లోగా పెరుగుతున్నాయి. దెన్ హీ సెడ్, వై దీస్ 2 plants ఆర్ గ్రోయింగ్ ఫాస్టర్? ఈ 2 మొక్కలు ఎందుకు ఫాస్ట్గా పెరుగుతున్నాయని ఆ పిల్లవాడికి డౌట్ వచ్చింది. మళ్ళీ క్లాసులోకి పోలే, అక్కడే కూర్చున్నాడు ఆ మొక్కల దగ్గర. కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టాడు. అక్కడ వాళ్ళ గార్డెనర్ ఉన్నాడు, తోటమాలి. అతన్ని పిలిచాడు, ఈ 2 మొక్కలు ఎందుకు బాగా పెరుగుతున్నాయి, మిగతావంతా ఫాస్ట్గా పెరగట్లేదంటే నాకు తెలియదు అన్నాడు. నువ్వేమన్నా వీటికి ఎక్స్ట్రా మాన్యూర్ వేస్తున్నావా, ఎరువులు ఏమన్నా ఇస్తున్నావా అంటే లేదన్నాడు. అయినా కూడా ఈ పిల్లవాడు వదల. ఆ పిల్లవాడి తపన చూసి ఆ తోటమాలి ఏమన్నాడంటే, బాబు ఈ చెట్ల ముందు నుంచి ఒక పైప్ పోతోంది అని చెప్పాడు, పైప్ లైన్. వెంటనే ఈ అబ్బాయి ఏం చేశాడంటే చిన్న పార తీసుకొని తవ్వాడు. తవ్వితే ఆ పైప్ లైన్ బయటకు వచ్చింది, చిన్న పైప్. ఆ పైప్లో ఈ 2 మొక్కలు ఎక్కడున్నాయో వాటి ముందు ఆ పైప్లో 2 హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్ నుంచి వాటర్ డ్రాప్ బై డ్రాప్ వచ్చి ఈ చెట్టు మొదలు దగ్గరికి వెళుతుంది. కాబట్టి ఈ పిల్లవాడు ఏమన్నాడంటే, మనం గనక చెట్టుకి డ్రాప్ బై డ్రాప్ వాటర్ ఇవ్వగలిగితే ఆ చెట్లు మిగతా చెట్ల కన్నా బాగా పెరుగుతాయన్న ఒక థియరీ చేసి మెటాఫెమ్ అనే ఒక సంస్థను పెట్టి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా డ్రిప్ ఇరిగేషన్ అన్న కాన్సెప్ట్ను తీసుకొచ్చిన వాడు ఈ సిమ్చా బ్లాస్. చూడండి, మీ నెట్లో ఫెసిలిటీ ఉంటే సిమ్చా బ్లాస్ అని కొట్టండి. మెటాఫెమ్ అన్న కంపెనీ మొత్తం ప్రపంచంలోనే అత్యధికంగా డబ్బులు సంపాదిస్తున్న సంస్థ డ్రిప్ ఇరిగేషన్లో. కారణం ఏంటి? వై అని అడిగాడు. ఈ 2 చెట్లు ఎందుకు పెరుగుతున్నాయని అడిగాడు. కోపర్నికస్ అడిగాడు, ఎందుకు దీన్ని ఒప్పుకోవాలి? అటువంటి ఇన్క్విజిటివ్నెస్ ఉంటే మీరంతా కూడా భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళగలరు. కాబట్టి ఆల్వేస్ కీప్ ఆస్కింగ్ క్వశ్చన్, వై, వాట్, హౌ అని మీరు ప్రశ్నలు అడగగలిగితే బ్రహ్మాండమైన విజయాలు మీరు సాధించగలరు. జస్ట్ మీరు చెబుతున్నారు, పాఠాలు చెబుతున్నారు, పాఠాలు వింటున్నారు, ఇంకా ఇన్క్విజిటివ్నెస్ని డెవలప్ చేసుకోండి. ప్రశ్నలు అడగండి, సమాధానాలు వెతకండి. సమాధానాలు ఇక్కడ దొరకపోతే మీ అందరికీ కంప్యూటర్ యుగంలో ఉన్నారు. ఇంతకుముందు మేము చదువుకుంటున్నప్పుడు ఆ సమయంలో లైబ్రరీ లేకుంటే మా గురువుల గారి దగ్గర నుంచి మేము నేర్చుకునేవాళ్ళం. కానీ మీకు ఇంటర్నెట్ అనే ఆయుధం వచ్చింది, సాధనం వచ్చింది. మీ ల్యాబ్ ఉంటుందేమో కదా, వీళ్ళకి నెట్ ల్యాబ్ ఉంటుందా? అందులో వెళ్ళి ఇటువంటి క్వశ్చన్లు అడగండి, మీకు సమాధానాలు పుష్కలంగా దొరుకుతాయి. కాబట్టి బీ ఇన్క్విజిటివ్ ఆల్వేస్. మీ మెమరీ పవర్ పెరగడానికి ఇంకో టెక్నిక్ చెప్తాను నేను. ఎందుకంటే ఆల్రెడీ మీరు చెప్పింటారు మెమరీ పవర్ పెరగడానికి ఏం చేయాలి అని. సౌత్ కొరియా దేశం విన్నారా? సౌత్ కొరియా, దక్షిణ కొరియా. ఆ నార్త్ కొరియాలో కిమ్ ఉంటాడు, సౌత్ కొరియాలో వేరే వాళ్ళు ఉంటారు, సౌత్ కొరియా వాళ్ళు. ఈ సౌత్ కొరియా వాళ్ళ కంపెనీలు ఏవేవో తెలుసా మీకు? ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నవి హుండై కార్లు కనిపిస్తాయిగా మీకు, హుండై కార్లు, కియా మోటార్స్, శాంసంగ్, ఇవన్నీ కూడా సౌత్ కొరియా నుంచి వచ్చినవి. ఆ సౌత్ కొరియా పిల్లలు ఇంత చక్కగా ఎలా చేస్తున్నారు అంటే, నేను ఒకసారి చదివాను, ఈ సౌత్ కొరియా ఇంత ముందుకెళ్ళిపోతుంది దేశం. దానికి కారణం ఏంటంటే, వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళ స్కూల్లో ప్రతిరోజు పిల్లలతో 21 గుంజీలు తీయిస్తారు వాళ్ళు, 21 సిటప్స్. ఆ సిటప్స్ ఎలా చేస్తారంటే, ఇలా పట్టుకుంటారు, రైట్ హ్యాండ్ పైన, లెఫ్ట్ హ్యాండ్ కింద. ఈ ఇయర్ లోబ్స్ ఉంటాయి కదా, వీటిని గట్టిగా పట్టుకోవాలి. మనం వినాయక చవితి వచ్చినప్పుడు చేస్తాం, గణపతి ముందు చేస్తామా గుంజీళ్ళు, అలాగా వాళ్ళు ప్రతిరోజు 21 గుంజీళ్ళు తీస్తారట. ఎందుకు అని కూడా దానికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్, నేను కూడా అడిగాను వై అన్న. దానికి వాళ్ళు సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మన బాడీలో ఒక్కసారి చెవిని చూడండి, యూ జస్ట్ లుక్ ఎట్ ది ఇయర్, ఇట్ అపియర్స్ లైక్ ఏ స్మాల్ బేబీ ఇన్ ది వోంబ్ ఆఫ్ ఎ మదర్. అమ్మ కడుపులో ఒక పాప కానీ పిల్లవాడు కానీ ఎలా కనిపిస్తాడంటే చెవిలాగా కనిపిస్తాడు. ఇది వచ్చేసి తల. కాబట్టి ఈ తలను గనక మనము ఒత్తిడి ఇవ్వగలిగితే ఆ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది అన్నది సౌత్ కొరియన్ థియరీ. కాబట్టి అది చదివిన దగ్గర నుంచి నేను కూడా బ్రహ్మముహూర్తంలో లేచిన తర్వాత నేను 21 గుంజీలు పెడతా రోజు. అది మనం చేయాల్సిన అంశం. 21 టైమ్స్. రైట్, ఒకసారి చేయి పట్టుకోండి.
రైట్ హ్యాండ్ పైన ఉండాలి, రైట్ పైన లెఫ్ట్ కింద ఈ లోబ్స్ను పట్టుకోవాలి. పట్టుకొని 21 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. పొద్దున్న లేస్తారు కదా మీరు, చేయండి. ఈసారి పై విలువ ఎంత? 240 నెంబర్స్ వరకు అమ్మాయి, 500 పోతుంది అమ్మాయి ఈ గుంజీలు తీస్తే. కాబట్టి ఆ విధంగా ఉంటుంది. నువ్వు కూడా 125 వరకే ఉన్నావు కదా స్క్వేర్స్, 125 నువ్వా స్క్వేరు? 125 వెళ్ళిపోతావు, 999 1000 వరకు వెళ్ళిపోతావు ఆ 21 గుంజీలు తీస్తే. ఆ విధంగా లాగ్ కూడా అంతే. లాగ్ ఎవరు? నువ్వా? లాగ్ నువ్వు. స్క్వేర్ మావాడు అక్కడ ఉన్నాడు. సో ఆ విధంగా. సో నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు ఈ కాలేజీకి వచ్చే సంవత్సరం నువ్వు ఎక్కువ చెప్పాలా. ఇది కారణం. కాబట్టి ఏ దేశమైనా కూడా మీరు చూసుకుంటే ఆ దేశానికి ఒక సంస్కృతి ఉంటుంది, అది మనం నేర్చుకోవాలి. జపాన్ సంస్కృతి ఏంటో తెలుసా మీ అందరికీ? జపాన్ దేశం, జపాన్ వాళ్ళు ఎప్పుడైనా ఫుట్బాల్ మ్యాచ్ ఆడినప్పుడు ఒకసారి చూడండి. జపాన్లో కూడా ఫుట్బాల్ ఆడతారు బాగా. కానీ వాళ్ళు ఫుట్బాల్ ఆడిన తర్వాత ఆ గేమ్లో గెలిచినా ఓడినా వాళ్ళ అభిమానులందరూ కలిసి మొత్తం స్టేడియం క్లీన్ చేస్తారు. ఎందుకంటే ఫుట్బాల్ చూడడానికి చాలామంది వస్తారు. వచ్చి ఆ కోక్ తాగుతారు, పెప్సీ తాగుతారు, పాప్కార్న్ తింటారు, తిని పడేస్తారు అన్నీ. కానీ వీళ్ళు గేమ్ అయిపోయిన తర్వాత జపాన్ ప్లేయర్సు, జపాన్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అలాగే ఉండి మొత్తం స్టేడియం క్లీన్ చేస్తారు. ఈ కోక్ క్యాన్స్ అన్నీ తీస్తారు. తర్వాత పాప్కార్న్స్ యొక్క బాక్సెస్ ఉంటాయి, అవి కూడా పక్కన పెట్టేసి స్టేడియం ఎలాగైతే ఉందో అలాగ క్లీన్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే చిన్నప్పుడు జపాన్ స్కూల్స్లో వాళ్ళకు నేర్పించింది ఏంటంటే, స్కూలుకు రాగానే వాళ్ళు మొదటి హాఫ్ అన్ అవర్లో చేసిన పని వాళ్ళ స్కూల్ని వాళ్ళే క్లీన్ చేసుకుంటారు మొత్తం. సాయంత్రం వెళ్ళిపోయే ముందు వాళ్ళు హాఫ్ అన్ అవర్ చేసే పని ఏంటంటే మళ్ళా స్కూల్నంతా కూడా క్లీన్ చేసి వెళ్ళిపోతారు. అంటే మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్న సంస్కృతి వాళ్లకు చిన్నతనం నుంచే నేర్పించారు. కాబట్టి వాళ్ళు పెద్దగా అయిన తర్వాత కూడా దాన్ని మర్చిపోరు. అది ఒక్కొక్క దేశం యొక్క సంస్కృతి, అది మనం నేర్చుకోవాలి. ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈరోజు మనం జ్ఞాన సంహిత గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే జ్ఞానం, మంచి విషయాలు దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా మనం దాన్ని తెలుసుకోవాలి, మనకు అన్వయించుకోవాలి. మనం చేయగలమా అన్నది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఈరోజు సౌత్ కొరియా గురించి చెప్పాను, ఆ తర్వాత జపాన్ గురించి చేశాను. ప్రతి దేశానికి ఒక సంస్కృతి ఉంటుంది. కాబట్టి ఆ సంస్కృతి దిశగా మనం అందరం కూడా వెళ్ళాలన్నది మన అందరి సంకల్పన. కాబట్టి ఆ విధంగా చేస్తే మనమందరం ఏ దిశగా వెళతాం? ఎక్సలెన్స్ దిశగా వెళతాం. ఎక్సలెన్స్. మనం ఏం చేయాలి? సక్సెసా, ఎక్సలెన్సా? ఎక్సలెన్స్. సో ఎస్పీఆర్ విద్యార్థులంటే వాళ్ళు ఎక్సలెంట్ విద్యార్థులు, ఎక్సలెన్స్ దిశగా వెళ్ళే విద్యార్థులు అన్నది మనం ముద్ర వేయాలి. మీరు షాప్కి వెళ్ళారనుకోండి, పుల్లారెడ్డి స్వీట్స్కి వెళ్ళారనుకోండి, ఏమంటుంది? స్వీట్స్ ఉంటాయి. స్వీట్ షాప్ వాడిని అడిగాడు అనుకోండి, ఏమంటాడు? బాగుంటాయి సార్, మా స్వీట్స్ చాలా బాగుంటాయి సార్ అంటాడు. కానీ బాగుందని మెచ్చుకోవాల్సింది ఎవరు? తినేవాడు. అదేవిధంగా మీరు ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి బయటికి వచ్చిన వాళ్ళు, మీరు నిజంగా ఎక్సలెంట్ అని ఎవరు చెప్పాలి? ప్రజలు చెప్పాలి. ఎప్పుడైతే మిమ్మల్ని కలుస్తారో, ఆర్ మీరు పెద్ద అయిన తర్వాత ఏదైనా ఉద్యోగాలు చేస్తుంటారు, సైంటిస్టులు అవ్వచ్చు, మీరు లెక్చరర్స్ అవ్వచ్చు, ఇంజనీర్స్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, సివిల్ సర్వెంట్స్ కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్లోకి రావచ్చు, ఏదైనా కావచ్చు. అందుకనే చెప్పాను, డెఫినెట్గా మీ ఇంప్రెషన్ ఏదైతే ఉందో అది వాళ్ళ మీద పడాలి. వాళ్ళు అనాలి, ఎక్సలెంట్ అంటే ఇలా ఉండాలిరా అని చెప్పేసి వాళ్ళు మీ గురించి మాట్లాడుకోవాలి. అది మనం చేయాల్సిన మన ప్రగాఢమైన సంకల్పం. దానికోసం జగన్మోహన్ గారు, ప్రిన్సిపల్ గారు, శేషగిరి గారు, తర్వాత ఇక్కడ ఉన్న స్టాఫ్, వీరందరూ కూడా ఎంతో కృషి చేస్తున్నారు. మిమ్మల్ని చూసి కూడా చాలా ముచ్చటేసింది నాకు. ఎందుకంటే నేను చాలా స్కూల్స్కి, కాలేజెస్కి వెళుతుంటాను ఎప్పుడు కూడా మాట్లాడడానికి పిల్లలు. కానీ మీలో ఉన్న క్రమశిక్షణ, మీలో నేర్చుకోవాలన్న తపన, ఏదో చేసి చూపించాలన్న ఒక ఉత్సాహం, ఇవన్నీ చూస్తుంటే ఏమవుతుందంటే, రాధాకృష్ణన్ గారు ఒక మాట అన్నారు, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మాణం అవుతుందంటాడు ఆయన. ది నేషన్ బిల్డింగ్ టేక్స్ ప్లేస్ ఇన్ ది క్లాస్ రూమ్స్ అంటాడు రాధాకృష్ణ. అది నిజంగా ఇక్కడ సాక్షాత్కారమైంది నాకు ఈరోజు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. కొట్టండి. అది మనం చేసుకోవాల్సిన అంశం. ఇప్పుడే కెమెరామెన్ వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు. పోలరాయిడ్ కెమెరా అని ఒకటి ఉండేది. పోలరాయిడ్ కెమెరా విన్నారా ఎప్పుడైనా?
ఆ పోలరాయిడ్ కెమెరా ఎలా తయారైందో కూడా మీరు తెలుసుకోవాలి. ఎప్పుడైనా ఏదైనా ఒక వస్తువు చూడగానే మీ బుర్ర అటు వెళ్ళాలి. ఇప్పుడు కెమెరా వచ్చింది, కెమెరా చూశాను, పోలరాయిడ్ కెమెరా గుర్తొచ్చింది నాకు. ఆయన తయారు చేసిన అతను, ఐ థింక్ ఎడ్వినో ఎవరో అనుకుంటాను, పేరు కరెక్ట్గా గుర్తు రావట్లేదు. వాళ్ళ అమ్మాయి ఏమడిగిందంటే, నాకు కెమెరాలో ఫోటో తీసిన తర్వాత వారం రోజుల తర్వాత నా ఫోటోలు వస్తున్నాయి. ఇంతకుముందు ఎలాగ ఉండేదంటే రీల్ ఉండేది, అందులో మేము ఫోటోలు తీసి ఆ తర్వాత ల్యాబ్కి ఇవ్వాలి, ఫోటో స్టూడియోలోకి ఇవ్వాలి. ఆ ఫోటో స్టూడియో వాడు దాన్ని డెవలప్ చేస్తాడు. డెవలప్ చేసిన తర్వాత అవి ఇస్తాడు. సుమారుగా వారం 10 రోజులు పట్టేది. కానీ ఆ అమ్మాయి ఆ రోజు పట్టుపట్టింది, నువ్వు ఇంత మంచి వాటర్ ఫాల్స్ ముందు నా ఫోటో తీసావు, నేను 10 days నేను వెయిట్ చేయలేను, నాకు ఇప్పుడే ఫోటో కావాలి అంటే వాళ్ళ నాన్న రిటర్న్ వచ్చి ఆలోచించి ఆయన పోలరాయిడ్ కెమెరా తీశాడు. అదేమవుతుందంటే కొట్టగానే వెంటనే మీకు ఫోటో వస్తుంది. ఢిల్లీ వెళ్ళారా ఎప్పుడైనా? ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇండియా గేట్ ముందు ఉంటారు ఈ పోలరాయిడ్ కెమెరాలు పట్టుకొని, ఎంబడే ఇన్స్టంట్ ఫోటో. అంటే ఈ అన్వేషణలన్నీ కూడా, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచో మొదలయ్యాయి. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. కారు ఎలా కనిపెట్టబడింది, విమానం ఎలా కనిపెట్టబడింది, రైట్ బ్రదర్స్ ఏ విధంగా విమానాన్ని కనిపెట్టారు, కారు ఫోర్డ్ ఎలా కనిపెట్టాడు, ఇవన్నీ కూడా ఇన్క్విజిటివ్నెస్ మీరు తపన పెట్టుకోవాలి. ఇంటర్నెట్ ఎలా వచ్చింది, ఈ మొబైల్ ఫోన్ ఎలా వచ్చింది, ప్రతి విషయం, ఈ లైట్ ఎలా వచ్చింది, ఈ వీడియో కెమెరా ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సిన అంశాలు. కాబట్టి బీ ఇన్క్విజిటివ్. ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలన్న తపన మీలో ఉంటే, ఎందుకంటే భారతదేశానికి 1929 ఆఫ్టర్ 1929 వీ కుడ్ నాట్ గెట్ ఎనీ నోబెల్ ప్రైజ్. ఎవరికి వచ్చింది? సర్ సివి రామన్ గారికి వచ్చింది. ఆన్ ది కాన్సెప్ట్ ఆఫ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్, రామన్ ఎఫెక్ట్ అంటారు. ఆయన యాక్చువల్గా జర్మనీ నుంచి కలకత్తాకు స్టీమర్లో వస్తున్నప్పుడు లోపల ఉక్కగా ఉందని చెప్పేసి బయటికి వెళ్ళి బోర్డు మీద నిలబడితే ఆయనకేం కనిపించిందంటే ఆకాశం నీలంగా కనిపించింది, సముద్రం చూస్తే సముద్రం నీలంగా ఉంది. ఈ ఆకాశము సముద్రము కలిసినప్పుడు ఇంకొక వాతావరణం ఉంది అక్కడ. వీటన్నిటి గురించి వై, వాట్, హౌ అని అనుకున్నాడు. ఆ తర్వాత బెంగళూరుకి వచ్చి ఐఐఎస్సిలో ఆయన ఏం స్టార్ట్ చేశాడంటే స్టడీ తయారు చేసి రామన్ ఎఫెక్ట్ కనిపెట్టి 1929-30లో ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ అండ్ ది లాస్ట్ ఇండియన్ టు గెట్ ఎ నోబెల్ ప్రైజ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సైన్స్. మరి ఎప్పుడు రెండవ నోబెల్ ప్రైజ్ ఎప్పుడు? మనకి రెండవ నోబెల్ ప్రైజ్ ఎక్కడి నుంచి తేవాలి? మళ్ళీ 2029 ఇస్తే 100 years అని సెలబ్రేట్ చేసుకుంటాం మనం. 100 years ఆఫ్ నోబెల్ ప్రైజ్ ఆఫ్ సర్ సివి రామన్ అంటాడు. మరి 100 సంవత్సరాల్లో ఇంకొకటి తేలేగమే అని చెప్పేసి బాధపడాలి. కానీ కాబట్టి నా అపేక్ష ఏంటంటే, నా రిక్వెస్ట్ మీ అందరిలో ఏంటంటే, 2029 లోపల ఇంకొక నోబెల్ ప్రైజ్ మన ఎస్పీఆర్ నుంచి రావాలన్నది నా సంకల్పం. ఒక్క రామన్ గురించి అంత గొప్పగా మాట్లాడుకుంటుంటే రెండవ నోబెల్ మనం తెచ్చుకోవద్దా? ఆలోచించండి. ఎవరో బయట వాళ్ళే చేయాలా? మన భారతదేశానికి రాదా? ఆలోచించండి మీరందరూ. జ్ఞాన సంహిత, జ్ఞానానికి మూలమైన భారతదేశంలోనే ఇంకా నోబెల్ ప్రైజ్కి మనం తపన ఎందుకు పడుతున్నాము అంటే మన విద్యా విధానం. కానీ ఇక్కడ విద్యా విధానం వేరుగా ఉంది. నాకు ఇక్కడ విద్యా విధానం మిమ్మల్ని ఆలోచింపదేశగా తీసుకుంటుంది. ఈ విధంగా మాట్లాడే పిల్లలు, ఈ విధంగా పై వాల్యూ చెప్పే అమ్మాయి, కంప్యూటర్నే బీట్ చేసేవాళ్ళు నాకు ఈ మధ్యలో కనపడట్లేదు. అందరూ గ్రేడ్స్, ర్యాంకుల్లోనే ఉన్నారు. కానీ ఒరిజినల్ థింకింగ్ అన్నది తగ్గిపోయింది. అదే సక్సెస్కి, ఎక్సలెన్స్కి డిఫరెన్స్. సక్సెస్ అంటే ఉన్న పుస్తకాలు చదివి మార్కులు తెచ్చుకోవడం. ఎక్సలెన్స్ అంటే యూ హ్యావ్ టు గో బియాండ్ బుక్స్. పుస్తకాల కన్నా బయటికి వెళ్ళి కొత్త విషయాలు కనిపెట్టి భారతదేశానికి నోబెల్ ప్రైజ్ తీసుకొద్దామా? భారతదేశానికి నోబెల్ ప్రైజ్ ఎంత ఆనందంగా ఉంటుందో ఆలోచించండి. రామన్ గురించే మాట్లాడుకుంటున్నాం మనం, సర్ సివి రామన్ గారి గురించి. మిగతా ఫీల్డ్లో వచ్చాయి మనకు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి వచ్చింది లిటరేచర్లో, తర్వాత అమర్త్య సేన్ గారికి వచ్చింది, తర్వాత వచ్చేసి చంద్రశేఖర్ గారికి వచ్చింది. చంద్రశేఖర్ లిమిటెడ్ డ్వార్ఫ్స్, దాని గురించి చేశాడు ఆయన. కానీ వీళ్ళందరూ ఏంటంటే రవీంద్రనాథ్ ఠాగూర్ని వదిలేసి మిగతా వాళ్ళందరూ కూడా వేరే దేశం యొక్క సిటిజన్స్. వాళ్ళు భారతదేశంలో పుట్టారు కానీ వేరే దేశంకి వెళ్ళి అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నారు. వాళ్ళకు ఆ సిటిజన్స్గా వచ్చింది కానీ భారతీయులుగా వచ్చింది సైన్స్లో రామన్కి ఒకటి. కాబట్టి మనం ప్రయత్నం చేద్దాం, ఇలాంటి ఉత్తమమైన లక్ష్యాలు పెట్టుకోండి. అందుకనే అబ్దుల్ కలాం గారు అంటారు, డ్రీమింగ్ లో ఈజ్ క్రైమ్ అంటాడు ఆయన. వాట్ ఈస్ ద డ్రీమింగ్ లో ఈజ్ క్రైమ్. తక్కువగా ఆలోచించడం అన్నది అది ఒక నేరం అంటారు ఆయన. ఆల్వేస్ కీప్ యువర్ ఎయిమ్స్ వెరీ హై, కీప్ యువర్ గోల్స్ వెరీ హై అంటారు డాక్టర్ అబ్దుల్ కలాం.
కాబట్టి మీ లక్ష్యాలు కూడా ఉత్తమంగా పెట్టుకోండి. ఒలింపియాడ్లో మీరు తెచ్చుకున్నారు అవార్డ్స్, నెక్స్ట్ నోబెల్ ప్రైజ్ అన్నది మన టార్గెట్ అవ్వాలి. కాబట్టి కీప్ దట్ గోల్, ఎప్పుడు కూడా ఉత్తమమైన లక్ష్యాలు పెట్టుకోండి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఆ విధంగా వచ్చి చాలామంది పిల్లల్లో ఏముంటుందంటే హైదరాబాద్లో చదవాలి, సిటీలలో చదవాలి, అప్పుడే వస్తుంది అన్నది అనుకుంటారు. వజ్రాలు ఎక్కడ దొరుకుతాయి? గ్రామాల్లో దొరుకుతాయి. చందనం ఎక్కడ దొరుకుతుంది? గ్రామాల్లో. హైదరాబాద్లో పోయి చందనం వెతకండి, దొరకదు. మనం వెళ్ళి ఇక్కడ గ్రామాల్లో చూస్తే బ్రహ్మాండంగా చందనం దొరుకుతుంది, బ్రహ్మాండంగా వజ్రాలు దొరుకుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా వజ్రాలు ఎక్కడుంటాయి? గ్రామాల్లో ఉంటాయి, గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తాయి. చందనం, శ్రీచందనం ఎక్కడ దొరుకుతుంది? గ్రామాల్లో దొరుకుతుంది. మీరు కూడా గ్రామాల నుంచే వచ్చారు కాబట్టి మీరు సాధించగలరు అన్న నమ్మకం నాకుంది. మీరు ఏదైనా అనుకుంటే సాధించగలరు అన్న నమ్మకం. అందుకని నేను ఎప్పుడు కూడా కలువలు, తామరపూల ఉదాహరణలు ఇస్తుంటాను. నేను రామేశ్వరం వెళ్ళాను. నేను రామేశ్వరం అబ్దుల్ కలాం గారు పుట్టిన ఊరు రామేశ్వరం. అక్కడ పెద్ద గుడి ఉంది రామేశ్వరం, జ్యోతిర్లింగాల్లో ఒకటి రామేశ్వరం. సీత ప్రతిష్ఠ చేసిన లింగం ఉంది అక్కడ. కాబట్టి దానికి పూజకు వెళితే, పూజకు వచ్చే ముందు అక్కడ బయట కలువలు, తామరలు అమ్ముతున్నారు, తామర పూలు అమ్ముతున్నారు ఉదయం కాబట్టి. వాళ్ళందరూ నన్ను కొనుక్కోమన్నారు. కొనుక్కున్నాను, తామర పూలు కొనుక్కొని లోపలికి వెళితే ఈ తామరలన్నీ సమర్పిస్తే వాళ్ళు లింగం చుట్టుపక్కన పెట్టారు, భగవంతుడి చుట్టుపక్కన పెట్టారు. పూజ చేసుకొని బయటకు వచ్చేసాను. నేను వచ్చిన తర్వాత అక్కడ అమ్ముతున్న వాళ్ళని అడిగాను, ఈ తామర పూలు ఎక్కడ దొరుకుతాయి మీకు అంటే, అక్కడ కొలను ఉంది సార్, అక్కడ దొరుకుతాయి. సరే చూద్దామని చెప్పి నేను కూడా వెళ్ళా. మొత్తం బురదలో మొత్తం ప్యాంట్ అంతా పైకి ఎత్తుకొని బురదలోకి వెళ్ళి ఆ కలువ మళ్ళీ తామర పూలు తీసుకొచ్చి అక్కడ బయటకు వచ్చిన తర్వాత నాకు అనిపించింది, ఎక్కడ పుట్టాయి ఈ తామరలు? బురదలో. ఎక్కడ చేరుకున్నాయి? ఇవన్నీ కూడా దేవుడి దగ్గర చేరాయి. కాబట్టి బురదలో పుట్టినా కూడా మన ప్రతిభ ఉంటే మనం ఎక్కడ చేరగలం? భగవంతుడి దగ్గర చేరగలం. అదేవిధంగా మనం ఎక్కడ పుట్టామన్నది ముఖ్యం కాదు, ఎక్కడ పెరిగి, ఎలా పెరిగి ఎక్కడ చేరామన్నది ముఖ్యం. మీ అందరూ ఆలోచిస్తారు. రామానుజం ఈరోడ్లో పుట్టాడు, కుంభకోణంలో చదువుకున్నాడు. శ్రీనివాస రామానుజం లండన్కి వెళ్ళి వాళ్ళందరితో ప్రశంసలు పొంది, ఆయనకి టైటిల్ ఏంటో తెలుసా? శ్రీనివాస రామానుజన్కి ది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ. రామానుజన్ ఏమంటారో తెలుసా ప్రపంచంలో వాళ్ళు? ది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ. 1/0 అంటే ఏం తెలియదు మనకి, ఇట్ ఈస్ ఇన్ఫినిటీ అని చదువుకుంటాం, అంతే కదా. ఎంత tan 90యా cot 90యా? tan 90. tan 90 is sin 90. sin 90 by cos 90. sin 90 is 1, cos 90 is 0. So 1/0. So tan 90 is infinity. బట్ రామానుజంకి ఏం పెట్టారంటే టైటిల్ ది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ. కాబట్టి ఆ విధంగా వెళ్ళాడు. ఎక్కడ? చిన్న గ్రామంలో పుట్టిన వ్యక్తి. ఆ విధంగా మన అబ్దుల్ కలాం గారు రామేశ్వరం చిన్న ప్రాంతంలో పుట్టాడు. పడవలు చేసుకునేవాడు వాళ్ళ నాన్న, పడవల్లో తిప్పేవాళ్ళు టూరిస్టులని. కానీ ఏమన్నారు తెలుసా అబ్దుల్ కలాం గారు? ఒకసారి వింగ్స్ ఆఫ్ ఫైర్ చదవండి, ఆయన పుస్తకం వింగ్స్ ఆఫ్ ఫైర్. దాంట్లో ఏం రాశారంటే, మా నాన్న చిన్నప్పుడు పడవలు చేసే తయారీ చూపిస్తే ఆ నేర్చుకున్న విలువలు, ఆ నేర్చుకున్న టెక్నిక్ నేను భారతదేశానికి మిసైల్స్ తయారు చేయడానికి ఉపయోగపడిందని వాళ్ళ నాన్న గురించి గర్వంగా రాసుకున్నాడు ఏపీజే అబ్దుల్ కలాం. ఇది కావాల్సింది, ఇది మనకు కావాల్సింది. కాబట్టి విద్యను నేర్చుకోండి, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇదే నేను మీకు తెలియజేయబోతున్న ప్రధానమైన అంశం. సో చివరిగా వెళ్ళే ముందు, ఎందుకంటే కలాం గారే మాకు చెప్పారు, ఆయనతో పాటు పనిచేశాను నేను. ఆయన లీడ్ ఇండియా అని నేను ఒక మెంబర్ని అందులో. అది అబ్దుల్ కలాం గారి ఆశీర్వాదంతో మొదలైంది. కాబట్టి ఆయన కలిసే అవకాశం నాకు కలిసింది, ఆయనతో షేక్ హ్యాండ్ ఇచ్చే అవకాశం కూడా కలిసింది. ఆ తర్వాత 3 రోజులు ఈ చెయ్యి కడగలే నేను, అలాగే పెట్టుకున్నా. స్నానం చేశాం కానీ చెయ్యి ఇలా పెట్టుకొని స్నానం చేసి, ఎందుకంటే కలాం గారిని స్పృశించిన చెయ్యి ఇది. ఆ మహానుభావుడిని ముట్టుకున్న చెయ్యి ఇది. అంత అనుభవం ఆ మహానుభావుడు. ఎందుకంటే మహాత్మా గాంధీ గురించి మాట్లాడుకునేవాళ్ళం కానీ ఆయన చూడలేదు. కానీ ఈ తరంలో మనందరికీ ఆదర్శప్రాయుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. కాబట్టి ఆయన చెప్పిన 3 విషయాలు మీకు చెబుతాను. ఆయన అన్నారు, నువ్వు ప్రతి స్కూల్కి, కాలేజీకి వెళ్ళినప్పుడు పిల్లలకి ఈ 3 విషయాలు చెప్పు, ఆ పిల్లలలో ఆసక్తిని రేకెత్తించు. సో లెట్ ది పీపుల్ బీ ఇన్క్విజిటివ్, లెట్ ది పీపుల్ హ్యావ్ సమ్ గోల్స్. ఎందుకంటే గోల్ సెట్టింగ్ అన్నది కూడా శివప్రసాద్ మీకు చెబుతారు. అదేవిధంగా కలాం గారు చెప్పిన 3 గోల్స్ మీకు చెబుతాను. నెంబర్ 1, ఫస్ట్ గోల్ మీ లైఫ్లో ఏది ఉండాలంటే
అమ్మ నాన్నలు దగ్గరికి తీసుకొని భుజం తట్టి శభాష్రా, శభాషమ్మ, మన ఇంటి పేరు నిలబెట్టావురా అని మీ అమ్మా నాన్నలు మీతో అనగలగాలి. దిస్ షుడ్ బి యువర్ నెంబర్ 1 గోల్. ఈరోజు చూడు శ్రీరామ్ నాయక్ ఇక్కడ కూర్చున్నాడు మన వెంట. వాళ్ళ అమ్మ వసంత గారు ఇక్కడ ఉన్నారు. ఎంత ఆనందంగా ఉన్నారు. పిల్లవాడికి తను షాల్ కప్పింది ఆమె. శ్రీరామ్ నాయక్ అమ్మకు షాల్ కప్పాడు. అమ్మ కొడుకులు ఇక్కడ కూర్చున్నారు ఇద్దరు కూడా. తల్లి ఎక్కడ కూర్చుంటే కొడుకు పక్కన కూర్చున్నాడు. ఎంత భాగ్యం అది, ఎంత. అందుకనే పుత్రోత్సాహము పుత్రుడికి ఆయన చెప్పారు మా గురువు గారు, సార్ సమాజం మిమ్మల్ని చూసి ఆదరించినప్పుడు అది నిజంగా తల్లిదండ్రులకు ఆ రోజు సంతోషం కలుగుతుంది. కాబట్టి మీ మొదటి గోల్ అది అవ్వాలి. నన్ను చూసి మా అమ్మా నాన్నలు గర్వపడాలి, నన్ను చూసి మా గ్రామం గర్వపడాలి, నన్ను చూసి మా దేశం గర్వపడాలన్నది మీ మొదటి లక్ష్యం. రెండవ లక్ష్యం, మీరందరూ కూడా ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్కి మీరందరూ కూడా చీఫ్ గెస్ట్లుగా వచ్చి ఆ కుర్చీలో కూర్చోవాలి. మీరందరూ యూ షుడ్ బికమ్ చీఫ్ గెస్ట్ యువర్ అల్మా మ్యాటర్. మీరు చదువుకున్న స్కూల్కి, చదువుకున్న కాలేజీకి మీరు ముఖ్య అతిథులుగా రావాలి. దర్శుడు ఎంత ఆనందంగా ఉంటుంది. నేను ఇక్కడే చదివాను వరంగల్లో, ఆర్ఈసి, ఇప్పుడు ఎన్ఐటి అంటారు. ఎన్ఐటి వరంగల్లో నేను చదువుకున్నాను 82 to 86 బీటెక్ మెకానికల్. నేను మళ్ళా కొన్ని సంవత్సరాల తర్వాత నేను చీఫ్ గెస్ట్గా వెళ్ళాను మా స్కూల్కి, మా కాలేజీకి. ఆ రోజు నన్ను కూర్చోబెట్టారు, ప్రిన్సిపల్ కుర్చీ మీద కూర్చోబెట్టుకొని చీఫ్ గెస్ట్గా నన్ను పరిచయం చేస్తుంటే నా జన్మ ధన్యమైంది అనుకున్నాను. అలా మీ అందరూ కూడా ఎస్పీఆర్ కాలేజ్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్కి మీరందరూ కూడా చీఫ్ గెస్ట్లుగా రావాలి. వద్దామా? బ్రహ్మాండమైన అనుభవం ఉంటుంది. దానికి మించిన ఆనందం ఇంకేది లేదు మీకు. ఇది రెండవది. మూడవ ముఖ్యమైన గోల్ మీ జీవితంలో ఏముండాలని కలాం గారు మాకు చెప్పింది, మీ సంతకాలు ఆటోగ్రాఫ్లుగా మారాలి అంటారు ఆయన. యువర్ సిగ్నేచర్ షుడ్ టర్న్ ఇన్ టు ఆటోగ్రాఫ్స్. ఎప్పుడు వస్తారు మీ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి? శ్రీరామ్ నాయక్ దగ్గరికి చాలామంది ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీరు ఆటోగ్రాఫ్లు తీసుకుంటారు. ఎందుకంటే హీ హాజ్ అచీవ్డ్ సంథింగ్. నీట్ అనే అతి కష్టమైన పరీక్షలో 2వ ర్యాంకు సాధించాడు ఆల్ ఇండియాలో. చూడండి, సంతకం ఏమైపోయింది అయింది, ఇప్పుడు ఆటోగ్రాఫ్గా మారింది. అది కాకుంటే ఏమవుతుంది, మనం పాన్ కార్డుకి, ఆధార్ కార్డుకి, పాస్పోర్ట్కి, హాల్ టికెట్కి అప్లై చేసుకోవడానికి మన సంతకాలు పరిమితం అవుతాయి. కానీ మన సంతకాలు ఇతరులు తీసుకోవాలి అన్నది మీ 3 లక్ష్యాలు. కాబట్టి జీవితంలో ఈ 3 లక్ష్యాలు పెట్టుకోండి. అమ్మా నాన్నలు మనల్ని చూసి గర్వపడాలి, మన ఊరు మనల్ని చూసి గర్వపడాలి, మన దేశం మనల్ని చూసి గర్వపడాలి. మనం చదువుకున్న స్కూల్కి, చదువుకున్న కాలేజీకి ముఖ్య అతిథులుగా వెళ్ళగలగాలి. మన సంతకాలు ఆటోగ్రాఫులుగా మారాలి. ఈరోజు సాయంత్రం వెళ్ళిన తర్వాత రాసేసుకోండి. ప్రతిరోజు బ్రహ్మముహూర్తం నుంచి లేగానే బ్రహ్మముహూర్తంలో ఈ 3 చదువుకోండి. లక్ష్యాలు, నా జీవిత లక్ష్యాలు ఇవి. తర్వాత 21 గుంజిళ్ళు. కరెక్టా? సౌత్ కొరియా 21 గుంజిళ్ళు. వాళ్ళు బ్రహ్మాండంగా ప్రపంచాన్ని ఏలుతున్నారు. ఇంత చిన్న దేశం. దానికి కారణం పిల్లల్లో ఉన్న ఆసక్తి. తర్వాత ప్రశ్నలు అడగడం. వై, వాట్, హౌ, ఎందుకు, ఏమిటి, ఎలాగన్న ప్రశ్నలు అడుగుతూ చీమ నుంచి, బాతు నుంచి, చేపల నుంచి, హంస నుంచి ఇటువంటి కుళ్ళు సమాజంలో కూడా స్వచ్ఛంగా ఎలాగ ఉండాలని చెప్పేసి మీరందరూ కూడా నేర్చుకోవాలి. విజ్ఞానం ఎక్కడున్నా పర్వాలేదు, నేను తీసుకుంటానన్న ఆనో భద్రా కృతవో యాంతు విశ్వత. ఇది భారతదేశం యొక్క సంస్కృతి. జ్ఞానం ఎక్కడున్నా పర్వాలేదు, నేను దాన్ని తీసుకుంటానన్న మీరందరూ కూడా ఆ విధంగా తయారవుతే. ధ్యాన్ చంద్ను గురించి ఆలోచించండి. రైలు పట్టాల మీద ఆడిన వ్యక్తి. పివి సింధు ఒలింపిక్స్ ముందు మొబైలు, ఐస్ క్రీము వదిలేసింది. ఆమె భారతదేశానికి గొప్ప పేరు తెచ్చింది. కాబట్టి సర్ సివి రామన్ గమనించాడు, రామన్ ఎఫెక్ట్ను కనుక్కున్నాడు. సిమ్చా బ్లాస్ 2 చెట్లు పెరుగుతున్నాయి మిగతా చెట్ల కన్నా ఎక్కువ, కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ కనుక్కున్నాడు. ఇలా మీరు చదువుకుంటూ పోతుంటే ఎన్నో విషయాలు మీకు తెలుస్తాయి. కాబట్టి ఆ విధంగా జ్ఞానాన్ని సంపాదిస్తూ జ్ఞాన సంహిత ఏదైతే ఉందో మొత్తం జ్ఞానాన్ని అంతా కూడా మీ చేతుల్లో పెట్టుకొని ఆ విధంగా మీరు ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళా భారతదేశ భవిష్యత్తును కలిసే అవకాశాన్ని కల్పించినందుకు శ్రీ మదన్ గారికి, శ్రీ జగన్ గారికి, శ్రీ శేషగిరి గారికి, ముఖ్యంగా రాజమౌళి గారికి, రాజేశ్వరి గారికి, తర్వాత మా శివప్రసాద్కి, తర్వాత శ్రీరామ్ నాయక్కి, వాళ్ళ అమ్మగారు వసంత గారికి, వీరందరికీ కూడా మీ అందరికీ కూడా శుభం జరగాలి. ఈ కాలేజీలో మీకు, స్కూల్లో మీకు చక్కగా పాఠాలు నేర్పిస్తూ మిమ్మల్ని జిజ్ఞాసపరులుగా తయారు చేస్తున్న ఉపాధ్యాయ వర్గాన్నంతా కూడా నేను
అభినందిస్తూ స్టేజ్ మీద మాట్లాడడం నేర్చుకోండి అన్నది ఫైనల్గా చెప్పి ముగిస్తాను నేను. స్టేజ్ మీద మాట్లాడడం చాలా ముఖ్యం. స్టేజ్ ఫియర్ అన్నది ఉండకూడదు ఎవరికి కూడా. ఎందుకంటే ఒక సర్వే జరిగింది ప్రపంచంలో, మనిషి దేనికి భయపడతాడు అంటే మొదటిది చావుకట, రెండవది స్టేజ్ మీద మాట్లాడడానికట. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ వచ్చి స్టేజ్ మీద మాట్లాడే స్థాయికి మీరు ఎదగాలి. భయం పోతుంది, మనకు భయం పోతుంది, స్వేచ్ఛగా మనం మాట్లాడగలం. మా స్కూల్లో నేర్పించింది మాకు ఇదే. స్టేజ్ మీద ప్రతి శనివారం మేము స్టేజ్ మీద మాట్లాడేవాళ్ళం. దాంతో ఇప్పుడు స్టేజ్ అంటేనే భయం లేదు, ఏదైనా మాట్లాడచ్చు. సో ఆ విధంగా స్టేజ్ ఫియర్ని కూడా పోగొట్టుకోండి. కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోండి. ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్. మాటలు మాట్లాడేది చాలా ముఖ్యం, ఎందుకంటే కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి కాన్సన్ట్రేట్ ఆన్ కమ్యూనికేషన్ ఆల్సో. సో ఆ విధంగా మీ జీవితాలు బ్రహ్మాండంగా ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ధన్యవాదాలు, శుభాశిస్సులు. థ్యాంక్ యూ వెరీ మచ్. If anyone wants to ask a question. Sir. Amma? Career. కెరియర్. కెరియర్ అంటే నీకు ఆనందాన్ని ఏది ఇస్తుందో అదే నీ కెరియర్. జనాలు చాలామంది అనుకుంటుంటారు మరి కెరియర్ అంటే ఇంజనీరింగే కెరియర్, తర్వాత మెడిసినే కెరియర్. ఏదైనా నీ ద్వారా దేశానికి ఏ ద్వారా ఉపయోగపడుతుందో దట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ కెరియర్. అది నిన్ను ఆ స్థానానికి తీసుకువెళ్ళేదే కెరియర్. కాబట్టి నీ కెరియర్ నువ్వు డిసైడ్ చేసుకోవాలన్నమాట, ఎలా వెళ్ళాలి అన్నది. Difference between attitude and discipline. Difference between attitude and discipline. Yes. Attitude is, వర్షాకాలంలో డ్యూరింగ్ రైనీ సీజన్ ఇఫ్ యు సీ ఆల్ స్మాల్ బర్డ్స్, చిన్న చిన్న పక్షులంతా భయపడిపోయి అక్కడిక్కడ దాక్కుంటాయి. కానీ ఈగల్ ఉంటుంది, ఈగల్ అది వచ్చేసి ఇట్ గోస్ అబౌవ్ ది క్లౌడ్స్. ఎక్కడి నుంచి అయితే నీళ్లు పడుతున్నాయో, వర్షం పడుతున్నాయో, ఏదైతే మనం భయాన్ని కల్పిస్తుందో దాని మీదికి వెళ్ళిపోవడం, దట్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ ఈగల్. కాబట్టి దట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ యాటిట్యూడ్. మనకు ఏదైనా ప్రశ్నలు అవరోధాలు వచ్చినప్పుడు దాని మీదికి వెళ్ళిపోయే శక్తి మీలో ఏదో ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాటిట్యూడ్. డిసిప్లిన్ అంటే ఇన్ ఎ గివెన్ సెట్ ఆఫ్ రూల్స్ యూ హ్యావ్ టు ఫాలో దట్. That is called discipline or obedience also we can say. So you have to be disciplined, at the same time you need to have a very high attitude. Ee rendu kuda they go together. If somebody is disciplined, it doesn't mean that he doesn't have an attitude. A disciplined person only will have a better attitude. That is what it is. And the beauty of these two words, the attitude and discipline, is phenomenal. Attitude, if you convert into numbers, it becomes 100. Discipline, if you convert into numbers, it also becomes 100. So in examination, if you get 100 marks, you are going to get first rank. In your life, if you have good attitude and if you have good discipline, you will become 100. You score 100 in your life. కాబట్టి యాటిట్యూడ్కి మళ్ళీ ఒకసారి అయిన తర్వాత మీరు మార్కులు వేసుకోండి. ఏకి 1, బికి 2, సికి 3, డికి 4, జడ్కి 26 వేసుకొని యాటిట్యూడ్ స్పెల్లింగ్ రాసి దాని మీద నెంబర్లు ఇచ్చి వాటిలన్నింటినీ కలపండి, 100 వస్తుంది. డిసిప్లిన్ కూడా కలపండి, 100 వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, ఇంకొక 100 వచ్చేది ఏంటి? హార్డ్ వర్క్ చేయండి. మీరు కూర్చొని అందరు రాసుకోండి. ఈరోజు నైట్ కూర్చొని ఏది 100 వస్తుందో ఒకసారి చూడండి. కానీ నేను ఒక 3 వర్డెడ్ సెంటెన్స్ చెప్తా, దానికి 100 వస్తుంది. ఐ లవ్ ఇండియా. ఐ లవ్ ఇండియా రాసి దాన్ని మార్చండి, 100 వస్తుంది మీకు. కాబట్టి యూ షుడ్ హ్యావ్ ఎ గ్రేట్ యాటిట్యూడ్, యూ షుడ్ హ్యావ్ గుడ్ డిసిప్లిన్ అండ్ యూ షుడ్ లవ్ యువర్ నేషన్. కాబట్టి ఈ 3 గుర్తుపెట్టుకోండి, మీ పుస్తకంలో రాసుకుంటారు కదా. యాటిట్యూడ్, డిసిప్లిన్ అండ్ ఐ లవ్ ఇండియా. 100 యూ విల్ గెట్. థ్యాంక్ యూ సార్. ఎస్, వండర్ఫుల్. సార్, మరి ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒకటే పర్టికులర్ గోల్ ఉంటుంది కదా? తల్లి వినపడలేదు, ఒకసారి మళ్ళీ చెప్తా. గోల్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక పర్టికులర్ గోల్ ఉంటుంది, కానీ మరి లేని వాళ్ళు ఏం చేయాలి? గోల్ లేని వాళ్ళ పరిస్థితి అంటే సార్, నాకు ఒక పర్టికులర్గా చాలా గోల్స్ ఉంటాయి. అందుకనే గోల్స్ ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం అని చెప్పాను. అందుకనే నేను సులభమైన మా కలాం గారు చెప్పిన 3 గోల్స్ చెప్పాను మీకు. అమ్మా నాన్నలు శభాష్ అనిపించుకోవడం,
మన స్కూల్కి ముఖ్య అతిథిగా వెళ్ళడం, మన సంతకాలను ఆటోగ్రాఫ్లుగా మార్చుకోవడం. అది సార్ మరి చాలామందికి చాలా టాలెంట్స్ ఉంటాయి. టాలెంట్స్ని బట్టి వాళ్ళు వాళ్ళ గోల్ని సెట్ చేసుకుంటారు. అందుకనే కదా మనం స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి ముఖ్యంగా పిల్లల్లో గోల్ సెట్టింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలియజేస్తుంటాం అన్నమాట. సార్ మరి నాకు అన్నిట్లలో ఉండాలని ఉంటుంది. అన్నిట్లలో ఉండాలని ఉంటుంది, అన్నిట్లో ఉండాలనుకోండి. ఎస్, యూ షుడ్ బి జాక్ ఆఫ్ ఆల్ అండ్ మాస్టర్ ఆఫ్ ఆల్ ఆల్సో. ఇంతకుముందు ఏముండేదంటే జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అనేవాడు. అంటే అన్నిట్లో మీకు తెలివితేటలుంటే మీరు ఏది సాధించలేరని. కానీ నౌ ది ట్రెండ్ హ్యాస్ చేంజ్డ్. యూ హ్యావ్ టు బి ఎ జాక్ ఆఫ్ ఆల్ అండ్ యూ హ్యావ్ టు బి మాస్టర్ ఆఫ్ ఆల్ అండ్ మాస్టర్ ఆఫ్ వన్. దట్ ఈస్ ది నౌ-ఏ-డేస్ ట్రెండ్ ఇస్ దట్. యా, ఓకే. సాటిస్ఫై అవ్వలేదు, యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై ఆన్సర్. సాటిస్ఫైడ్ సార్. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇస్రోలో మన స్పేస్ షటిల్స్ పంపిస్తుంటాం మనం. మా సోమనాథ్ గారు ఉన్నారు, ఇస్రో డైరెక్టర్. ఎస్ఎల్వి పంపించాం, ఏఎస్ఎల్వి పంపించాం, చంద్రయాన్ చేశాం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వాళ్ళు పంపించే ముందు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళందరూ సుళ్ళూరుపేట అని ఒక గ్రామం ఉంది, అక్కడ ఒక అమ్మవారి ఆలయం ఉంది. ఆ మోడల్ తీసుకువెళ్ళి ఆ అమ్మవారి దగ్గరికి పెట్టి మరుసటి రోజు ఆ ఆపరేషన్ని లాంచ్ చేస్తారు. సో వాళ్ళు సైన్స్లో అత్యద్భుతంగా ముందుకు వెళ్ళిన వాళ్ళు ఫైనల్గా ఎక్కడికి వెళ్ళి వాళ్ళ మోడల్ పెడుతున్నారు? లార్డ్ దగ్గర పెడుతున్నారు. కాబట్టి యూ కెన్ డిసైడ్. యా, రైట్. గుడ్ మార్నింగ్ సార్. ఇలా పెట్టుకో, మైక్ ఇలా పెట్టుకో. సార్ మీ సక్సెస్కి సీక్రెట్ ఏంటి సార్? సక్సెస్కి సీక్రెట్ సార్ వన్ మోర్. అదే నా సక్సెస్కి సీక్రెట్ ఏంటి అన్నది. అందరు రిటైర్డ్ అయినాక హ్యాపీగా ఉంటున్నారు ఇంట్లో ఉండి. ఇట్లా పెట్టుకో మైక్. అందరు రిటైర్డ్ అయినాక హ్యాపీగా ఉంటున్నారు కదా సార్ ఇంట్లో ఉండి. మీకు ఆ పార్టీ పెట్టాలని థాట్ ఎలా వచ్చింది సార్? వెరీ గుడ్, వండర్ఫుల్. ఎందుకంటే ప్రస్తుత సమాజాన్ని మార్చాలన్నది ఒక ఆలోచన నాకు. ఎందుకంటే రాజకీయాలన్నీ కలుషితం అయిపోతున్నాయి. రాజకీయాలన్నీ కూడా డబ్బు రాజకీయాలుగా మారిపోతున్నాయి, కుల రాజకీయాలుగా మారిపోతున్నాయి, మత రాజకీయాలుగా కానీ మానవత్వంతో ఉన్న రాజకీయాలు తీసుకురావాలన్నది నా కాన్సెప్ట్. మానవత్వం ఉండాలి. మానవత్వం, మనిషిని మనిషిగా చూసే సత్వం ఉండాలి. మనిషిని మనిషిగా చూసే తత్వం. అందుకనే మహాత్మా గాంధీ గారు అన్నారు, మీరు ఏ సిద్ధాంతమైనా ఏ పాలసీ అయినా చేస్తున్నప్పుడు ముందు అతి పేద వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ పేద వ్యక్తి సమస్యలు ఏ విధంగా నీ పాలసీ వల్ల తీరుస్తారో అన్నది ఆలోచించండి. అప్పుడు మీ బ్రహ్మాండమైన పాలసీలు ఉంటాయన్నారు. కాబట్టి వీటన్నిటినీ ఆలోచన చేసుకొని, ఎందుకంటే మీకోసం ముందుకు వచ్చింది, భావి తరాల కోసం. ఎందుకంటే రాజకీయం బాగుంటే, రాజకీయ నాయకులు బాగుంటే సమాజం బాగుంటుంది. లేకుంటే ఏమవుతుందంటే సమాజం ఎంత బాగున్నా కూడా రాజకీయాలు బాగాలేకుంటే సమాజం పాడైపోతుంది. కాబట్టి మీ తరాలు పాడవకూడదు, మీ తరాలు బాగుండాలి. ఎందుకంటే మీ తరాల్లో ఉన్న శక్తి, మీ తరాల్లో ఉన్న చేద్దామన్న తపన, దీనికి ఒక ప్రోత్సాహం దొరకాలి ఎక్కడైనా. అది రాజకీయాల నుంచి రావాలి అన్నది నేను ప్రగాఢంగా కోరుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళడం జరిగింది. నాయన సార్ మీ సీక్రెట్ చెప్పలేదు, అన్నీ చెప్పారు కానీ ఏమంట? మీ సీక్రెట్ చెప్పలేదు, మీ సక్సెస్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏం లేదు. నేను మొదటే చెప్పాను, అమ్మా నాన్నల పట్ల ఆదరం, గురువుల పట్ల ఆదరం, ఒద్దికగా ఉండడం, ఎంత సాధించినా కూడా ఇంకా నేర్చుకోవాలి అన్న తత్వం ఏదైతే ఉండడం, నా వల్ల సమాజానికి ఉపయోగపడాలి అన్న ఆలోచనలు ఏవైతే ఉంటే అవి మనల్ని ముందుకు నడిపిస్తాయి. సో ఈ ఆలోచనలతో ముందుకు వెళ్ళాను, ఇంకా నడుస్తున్నాను, ముందుకు వెళుతున్నాను. అది నా మార్గం. ఆ విధంగా నేను వెళుతున్నాను అంతే. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. లాస్ట్ క్వశ్చన్. ఎస్, యాటిట్యూడ్ ఉంటే సక్సెస్ మనం వెనకాల వస్తుంది కదా, మరి డిసిప్లిన్ యాటిట్యూడ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఎస్, యాటిట్యూడ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే మీరు గొప్ప వ్యక్తుల చరిత్రలు, జీవిత చరిత్రలు చదవాలి. రీడ్ ది బయోగ్రఫీస్ అండ్ ఆటోబయోగ్రఫీస్ ఆఫ్ గ్రేట్ పీపుల్. అవి చదివినప్పుడు మనకు ఎంతో స్ఫూర్తి వస్తుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు చాలామంది. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ 23 సంవత్సరాలలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు. ఖుదీరామ్ బోస్ 16 సంవత్సరాల వయస్సు, ఉరిశిక్ష విధించింది బ్రిటిష్ సామ్రాజ్యం. ఉరి కంబానికి ఎక్కి ఒక చేతిలో భగవద్గీత, ఇంకొక చేతిలో ఉరితాడును ముద్దు పెట్టుకొని మెడలో వేసుకున్నాడు ఖుదీరామ్ బోస్. ఇవి చదవాల్సినవి మన విషయం.
ఇలాంటివి చదువుతున్నప్పుడు మనలో ఏమవుతుందంటే మన లక్ష్య సాధన ఆ విధంగా ఉండాలి, ఆ విధమైన ఆలోచనలు మనలో ఉండాలి. అదే యాటిట్యూడ్. ఎన్ని కష్టాలున్నా వాళ్ళు ఎలా బయటకు వచ్చారు చూడండి, ఎన్ని కష్టాలున్నా దాటుకొని వాళ్ళు దేశం కోసం ఏ విధంగా ముందుకు వెళ్ళారు. కాబట్టి యాటిట్యూడ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే యు రీడ్ ది బయోగ్రఫీస్ అండ్ ఆటోబయోగ్రఫీస్ ఆఫ్ గ్రేట్ పీపుల్. అందులోంచి చాలా నేర్చుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి డిసిప్లిన్. డిసిప్లిన్ ఈజ్ నథింగ్ బట్ కండక్ట్, మన కాండక్ట్. ఎవరు డిసిప్లిన్గా ఉన్నారా ఆలోచించు, నువ్వు డిసిప్లిన్గా ఉన్నావా లేదా అని ఆలోచించు. ఇప్పుడు రాత్రి సిగ్నల్స్ వస్తాయి, రెడ్, యాంబరు, గ్రీన్. రాత్రిపూట 2 గంటల తర్వాత రెడ్ లైట్ వేస్తే ఎవరు ఆగరు, అందరూ వెళ్ళిపోతారు. కానీ నువ్వు ఆగాలి, బికాజ్ యు ఆర్ డిసిప్లిన్. డిసిప్లిన్ అన్నది కాండక్ట్, యాటిట్యూడ్ అన్నది ఆలోచన. కాబట్టి ఈ ఆలోచనలతో మన విధానం ఏదైతే ఉంటుందో దాన్ని న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, సమాజంలో ఉన్న నియమాల బద్ధంగా మనం అనుసరిస్తూ వెళితే అదే డిసిప్లిన్. కానీ డిసిప్లిన్డ్గా ఉండాలంటే చాలా మనకు నిగ్రహం ఉండాలి. ఎందుకంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టు చాలామంది మనల్ని లాగేస్తుంటారు వెనక్కి. ఓ డిసిప్లిన్ నీకేనా ఉన్నది, ఎక్కడైనా చెత్త కనపడింది, ఒక పేపర్ కనపడింది, వెంటనే తీసి డస్ట్బిన్లో వేసేయండి. ఇతరులు ఏమనుకుంటారో ఇట్ ఈజ్ ఇమ్మెటీరియల్. నా పరిసరాలు స్వచ్ఛంగా ఉండాలి అని నా కోరిక, కాబట్టి నేను చేస్తాను. దట్ ఈజ్ నథింగ్ బట్ డిసిప్లిన్. ఎవరో ఏదో అనుకుంటారు. జపాన్ ప్లేయర్స్ గురించి అందుకనే నేను చెప్పింది, వాళ్ళు ఆట అయిన తర్వాత మొత్తం స్టేడియం క్లీన్ చేసి వెళ్తారు వాళ్ళు. సో అది వాళ్ళ రక్తంలో ఉన్న ఆచరణ. కాబట్టి డిసిప్లిన్ అంటే ఆచరణ. ఎవరు ఏమనుకున్నా కూడా నా ఆచరణతో నేను ముందుకు వెళదాం అనుకోవడమే డిసిప్లిన్. బోత్ ఆర్ గ్రేట్, బోత్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ. సార్, మీరు ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కదా, పాలిటిక్స్లోకి మీరు రావడానికి కారణం ఏమిటి? చెప్పాను కదా, పాలిటిక్స్ మీకోసం వచ్చాను, నా కోసం రాలా. పాలిటిక్స్ మీకోసం వచ్చాను నేను, మీ జీవితాలు బాగుండాలని వచ్చాను, మీకోసం మంచి బాటలు వేయాలని వస్తున్నా. ముళ్ళను తీసేసి మీరందరూ కూడా మంచి చక్కని బాటలో వెళ్ళాలన్న. ఎందుకంటే రాజకీయాలన్నీ ముళ్ళతో ఉన్నాయి. ఆ ముళ్ళు పెట్టేస్తే మీరందరి పాదాలు గాయాలు అవుతాయి. కాబట్టి మీరు బాగుండాలని చెప్పేసి ఈ ముళ్ళను తీసేస్తే మీరు ఆనందంగా వెళతారన్న ఒక ప్రయత్నం అంతే. అంతా బాగున్నాం, బాగుండాలి, మీరందరూ కూడా బాగుండాలి, సమాజం బాగుండాలి, దేశం బాగుండాలి. అది ముఖ్యమైన అంశం. థ్యాంక్ యూ వెరీ మచ్. Now I request our Honorable Director Sir and Principal Sir to felicitate our Chief Guest Sri V.V. Lakshmi Narayana Garu. Thank you, sir, for accepting our invitation, for coming over here in spite of your busy schedule. I also request